శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుటకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. ఐమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. నేను ఈ గ్రామానికి రావడం ఇదే ప్రథమం. అయినా డాక్టర్ గారి యొక్క సౌజన్యాన్ని, వారిలో మూర్ఛీభవించినటువంటి ఆ శాంతాన్ని చూసినప్పుడు వారు ఆహ్వానిస్తే కాదనలేక తప్పకుండా వస్తాను అన్నాను. వెంకటేశ్వర వైభవం గురించి నీకేమైనా తెలిస్తే ఒక 3 రోజుల పాటు మాకు చెప్పు అన్నారు. నాకు తెలుసున్నది ఏమైనా ఉంటే ఈశ్వరుడు పలికించినంత మేర పలుకుతాను అని మీ ముందు కూర్చున్నాను. చిన్న చిన్న పిల్లలు వాళ్ళు హార్దికమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ ఒక పాట రచన చేసి వాళ్ళ యొక్క చక్కని కంఠాలతో ఇద్దరూ కూడా ఎక్కడ చెరుక వైపుకి వెళ్లకుండా ఏకకంఠంగా పాడినటువంటి పాటలో వాళ్ళు దాన్నపో చాలా పెద్ద స్తోత్రమే చేశారు. చాగంటి కులశేఖర అంటూ. యథార్థానికి అన్ని విశేషణాలకి నేను తగిన వాళ్ళను కాను, కానీ మీరు పెంచుకున్నటువంటి ప్రేమ చేత నేను మీకు ఏదో చాలా గొప్పవాళ్ళ కనపడుతున్నాను. కానీ నేను ఒక సామాన్యమైనటువంటి సాధకుడను. ఏదైనా ఇవాళ సభలో నన్ను విశేషంగా హత్తుకున్నటువంటి అంశం ఆ పిల్లల యొక్క క్రమశిక్షణ. వాళ్ళు కూర్చున్న తీరు, వాళ్ళు అంత మర్యాదగా అంత ప్రేమగా నాకు ఆహ్వానం కలిగినటువంటి విధానం. నేను కొన్ని వేల సభలలో ప్రసంగాలు చేశాను ఇంత పూర్వం, కానీ నేను ఇవాళ పొందినటువంటి అనుభూతి, ఆ పిల్లల వలన నేను పొందినటువంటి ఆ ప్రేమ చాలా గొప్పగా ఉంది. అది నాకు ఒక మధురాతిమధురమైనటువంటి ఆముకథ మిగిలిపోతుంది. గత సంవత్సరమే వివాహం చేశాను. నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి పిల్లలందరూ నిలబడి ఉంటే ఒక్కసారి సభంతా నా కూతురులే కనపడ్డారు. అంటే నా కూతురు వచ్చి ఇన్ని రూపాల్లో నిల్చుందా ఏమి అన్నంత ప్రేమ, అంత ఆనందం. చాలా సంతోషం. వెంకటేశ్వర వైభవం గురించి పరమేశ్వరుడు పలికించినంత మేర ఈ 3 రోజుల్లో మీకు ఆ తత్వాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మనకి వెంకటేశ్వర వైభవం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు. కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీ వెంకటనాయక. పరమేశ్వరుడు ప్రతి యుగమునందు కూడా అవతార స్వీకారమును చేశాడు. అసలు అవతారము అన్న మాట గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. తార, అవతార ఈ 2 వ్యతిరేక పదాలు. తార అన్న మాట మీరు విని ఉంటారు, తారాపథము అంటాం. అలాగే ఈవిడ తారస్థాయిలో పాడుతోంది అంటారు. తారాపథము అంటే నక్షత్రములు ఉండేటటువంటి వీధి.
తారస్థాయి అంటే బాగా బిగ్గరగా పై స్థాయిలో పాడుతూ ఉండడం. నక్షత్రం భూమి కన్నా చాలా పెద్దది, స్వయం ప్రకాశకం, తనంత తాను ప్రకాశించగలదు. తనంత తాను ప్రకాశించగలిగి భూమి కన్నా చాలా పెద్దదైనటువంటి నక్షత్రం తన మాంసనేత్రంతో చూసినప్పుడు ఏదో చిన్న చుక్కలా ఉండి తళుక్కుని మెరుస్తూ ఉంటుంది. అది ఎందువల్ల అలా కనపడుతోంది అంటే మన కంటితో దాని స్పష్టమైన రూపమును చూడగలిగినటువంటి శక్తి లేదు మనకి. అందుకని ఎక్కడో ఉన్నటువంటి తార మిణుక్కుమని మెరుస్తున్నట్టుగా కనపడుతుంది. నిజంగా ఆ తార భూమి మీదకి దిగి వచ్చిందనుకోండి, ఆ తారని చూడడానికి మన కంటి శక్తి చాలదు. ఆ తార కిందకు వస్తే అవతార అంటారు. ఆ నక్షత్రం అలా రాదు. ఎందుకంటే నక్షత్రం వస్తే భూమి తట్టుకోలేదు. దీనికన్నా చాలా పెద్దది కాబట్టి అది భూమి మీద వచ్చి దిగితే ఆ నక్షత్రములకు క్రింద ఉరుసుకుపోతుంది, అది ఆక్రమించేస్తుంది. కాబట్టి నక్షత్రము కిందకి రాదు. కానీ ఈ కంటితో చూడడానికి వీలు లేనటువంటి పరమేశ్వరుడు ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో భూమండలం మీదకు వస్తూ ఉంటాడు. అప్పుడు అందరూ ఆయన్ని మాంసనేత్రంతో చూడడానికి యోగ్యమైన రూపాన్ని పొందుతాడు. దాన్ని అవతార అంటే. ఆయన యొక్క యథార్థ స్వరూపము ఏదుందో అది ఒక్క యోగులకు తప్ప అన్యులకు దర్శనీయము కాదు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పించీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతని నీసేవింటుందంటారు పోతన గారు భాగవతంలో. ఈ లోకములను పరిపాలించే వాళ్ళు, లోకములలో ఉన్నవాళ్ళు అందరూ కూడా శరీరములను విడిచిపెట్టి మహాప్రళయము సంభవించిన తరువాత ఆ కటిక చీకటి కావల తనంత తాను ప్రకాశించేటటువంటి ఒక్కడైన ఆ స్వరూపమేదో అది పరమాత్మ. అది మాంసనేత్రమునకు గోచరమయ్యేది కాదు. మాంసనేత్రమునకు గోచరము కానటువంటి పరమాత్మ తనంత తానుగా కిందికి దిగి వచ్చి సౌలభ్యంతో ఈ కంటికి కనపడేటట్టుగా మన ఎదట నిలబడితే దాన్ని అవతారము అని పిలుస్తారు. అలా అసలు నేను ఎందుకు రావాలి అన్నదానికి ఈశ్వరుడు కారణం చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ప్రతి యుగంలోనూ వస్తాను. దానికి కారణములు కొన్ని ఉన్నాయి. ఆయన మొట్టమొదటి కారణం చెప్పాడు, అది బలీయమైన కారణము. నేను ఈ కారణానికి వస్తాను అని చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం. అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఏదుందో అది కూడా మీకు గోచరము కాదు, పట్టుకోవడానికి అందదు. నేను మీ దగ్గరికి ఒక పాలకుండ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇందులో నెయ్యి ఉందా లేదా అని అడిగాను అనుకోండి, ఖచ్చితంగా నెయ్యి ఉంటుంది. లేకపోతే పాలు కాచి తోడి పెట్టిన తరువాత పెరుగైతే అది చిలికినప్పుడు మజ్జిగ అయితే మజ్జిగలోంచి వెన్న తేలితే ఆ వెన్న తీసుకెళ్లి అగ్నిహోత్రం మీద తప్తం చేస్తే ఆ వెన్న నెయ్యిగా మారుతోంది. కాబట్టి ఆ నెయ్యి పాలలోనే ఉంది. కానీ పాలలో ఉన్న నీటిని చూపించు నాకు అని నేను అడిగాను అనుకోండి, మీరు చూపించగలరా? చూపించలేరు. కొంత విధానం జరిగిన తరువాత మీకు నెయ్యి గోచరం అవుతుంది. కానీ ఆ నెయ్యి పాలలోనే ఉంటుంది. ఎక్కడుంది పాలలో నెయ్యి అని అడిగాను అనుకోండి, ఒక చోట ఉంది అని చెప్పలేరు. పాలలో అంతటా నెయ్యి ఉంది. అంతటా ఉన్న నెయ్యి మీ కంటికి కనపడుతోందా? కనపడదు. అంత మాత్రం చేత పాలలో నెయ్యి లేదని మీరు చెప్పగలరా? చెప్పలేరు. అలాగే ఈ విశ్వమంతటా విశ్వనాథుడు నిండి ఉంటాడు. యథార్థమునకు విశ్వమే విష్ణువు. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్ర ప్రారంభమే విశ్వం విష్ణు అంటారు. పోతన గారు భాగవత రచన చేస్తూ హరిమయము విశ్వమంతయు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటారు. ఈ సమస్త బ్రహ్మాండము కూడా శ్రీ మహావిష్ణువు చేత నిండిపోయి ఉంటుంది. అసలు ఇంకా యథార్థంగా మాట్లాడితే ఉన్నది విష్ణు ఒక్కటే. విష్ణువే అంతటా ఉన్నారు. అటువంటి విష్ణువు మన కంటికి కనపట్టలేదు. మనకి నామ రూపములతో కూడినటువంటి ఈ జగత్, ఈ ప్రపంచము మాత్రమే మనకు కనపడుతూ ఉంటుంది. విష్ణువు కనపడడం. అలా కనపడకుండా నామరూపాలుగా జగత్ కనపడేటటువంటి ఆ స్థితికి మాయ అని పేరు.
ఇప్పుడు అంతటా ఉన్నటువంటి ఈశ్వరుడు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంతో కిందికి దిగి వచ్చాడు. అలా ఎందుకు వచ్చాడు అంటే ఆయనే చెప్పాడు కారణం. పరిత్రాణాయ సాధూనాం. రాక్షసుల్ని చంపడం అనుషంగిక ప్రయోజనం, తరువాతి కారణం. ప్రథమ కారణం, పరమభక్తులైనటువంటి వాళ్ళు ఈశ్వరా నిన్ను మేము ఈ కంటితో చూడడానికి వీలుగా ఇటువంటి రూపాన్ని పొందు అని అడిగితే అటువంటి రూపాన్ని ఆయన పొందాడు. అలా ఆయన పొందగలడా? పొందగలడు. గోధుమ పిండి అన్నది మీ దగ్గర ఉందనుకోండి, చపాతీ చేసుకోవచ్చు, పూరీ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని కోసి ముక్క ముక్కలుగాను నూనెలో వేయించుకుని తినచ్చు. గోధుమ పిండి అంటూ ఉంటే ఎన్ని ఆకృతులనైనా తయారు చేసినట్టు ఈశ్వరుడు ఏ రూపాన్నైనా పొందగలడు. అజాయమానో బహుధా విజాయతే విశ్రుతి. అసలు జన్మనెత్తవలసినటువంటి అవసరము లేనివాడు, జన్మ లేనివాడు జన్మని స్వీకరిస్తాడు. అటువంటి పరమేశ్వరుడు భక్తులైనటువంటి వారు మాకు ఈ రూపంతో కనపడు అని అడిగితే వాళ్ళ కోరిక తీర్చడం కోసమని వస్తాడు. మనకి ఆయన కృతయుగంలో ఒకసారి ఒక గొప్ప రూపంతో అవతరించాడు. అది కృతీయతు నరసింహో భూహు త్రేతాయాం రఘునందన. కృతయుగంలో నరసింహస్వామిగా వచ్చాడు. నరసింహస్వామిగా రావడానికి కారణం హిరణ్యకశిపుడి సంహారం ప్రధాన ప్రయోజనం కాదు. ప్రహ్లాదుడు ఒక మాట అన్నాడు, ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఇందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రని వింటే. నాన్నగారు ఇందులో అందులో అని కాదు, మీరు ఎక్కడ చూడండి విష్ణు ఒక్కడే ఉన్నాడు, ఆయన దర్శనమిస్తాడు అన్నాడు. ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యడం కోసం హిరణ్యకశిపుని యొక్క వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించారు. అలా ఆవిర్భవించినప్పుడు ప్రహ్లాదుడి మాట నిజం చెయ్యడంతో సరిపోదు, హిరణ్యకశిపుని యొక్క సంహారం కూడా పూర్తి కావాలి. హిరణ్యకశిపుడు బ్రహ్మగారిని వరాలు అడిగాడు. ఏదో నేను ఇలా చావను అలా చావనని ఆయన చాలా కోరికలు కోరాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కోరికలు తీరేటట్టుగా నరసింహస్వరూపాన్ని పొంది ఆ నరసింహస్వరూపంగా గోళ్లతో ఆయన కడుపు చీల్చి చంపాడు. కానీ ప్రధాన కారణం హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కాదు, ప్రహ్లాదుడు అన్న మాటని నిజం చేయి. అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడంటే ఎక్కడ హిరణ్యకశిపుని యొక్క వేలు ఆగుతుందో అక్కడి నుంచి బయటికి రావడం కోసమని హరి సర్వాకృతులం కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడనుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావమునను. అంతటా ఉన్నాడంటాడు ప్రహ్లాదుడు, ఎక్కడా లేడంటాడు హిరణ్యకశిపుడు. అంతటా ఉన్నాడని వాదించినటువంటి ప్రహ్లాదుణ్ణి ఇక్కడున్నాడా అని చూపుడు వేలు ఎక్కడాపుతాడో అక్కడి నుంచి బయటికి రావడం కోసం ఈ బ్రహ్మాండమంతా కలిపి ఒక నారసింహం కింద మారిపోయాడు. ఆయన వేలు ఎక్కడాపితే అక్కడి నుంచి బయటికి రావడానికి ఈ సమస్త జగత్తుని ఒక నారసింహ స్వరూపంగా మార్చి నిలబడ్డాడు శ్రీ మహావిష్ణు స్వరూపం. కాబట్టి భక్తుడి మాట నిజం చెయ్యడం కోసం ఆయన వచ్చాడు. పరిత్రాణాయ సాధూనాం కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన. త్రేతాయుగంలో ఆయనే రామచంద్రమూర్తిగా వచ్చారు. రామచంద్రమూర్తిగా ఎందుకు రావాలి అంటే భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఈశ్వరుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్న నమ్మకంతో తమ తపశ్శక్తితో రావణాసురుణ్ణి సంహరించే ప్రయత్నం చెయ్యకుండా మమ్మల్ని భగవంతుడే వచ్చి కాపాడతాడని నమ్ముకుని బాధల పొందుతూ కూడా భగవంతుని యందు భక్తితో నిలబడిపోయినటువంటి ఋషుల యొక్క ప్రయోజనాన్ని నిలబెట్టడం కోసం ఆయన రామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు. అందుకే ఆ దశరథ మహారాజు గారి సభలో కనబడినప్పుడు విష్ణు స్వరూపంగా ఆయన ఒక మాట చెప్తారు, హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతావిచ. నేను దురాత్ముడైనటువంటి రావణాసురుణ్ణి చంపేస్తాను. ఎందుకు చంపేస్తానో తెలుసా? రాముడిగా వచ్చి నాకు రావణుడితో ఏం విభేదం లేదు, ఒక్క కారణానికే చంపుతాను. దేవర్షీణాం భయావహం. భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవరున్నాడో అటువంటి వాళ్ళని భయపెట్టి అటువంటి వాళ్ళని బాధ పెడుతున్నాడు.
ఉన్నాడు అని నమ్ముకున్న వాడి జోలికి వెళ్ళిన నాడు నేను వచ్చి సంహారం చేయకపోతే ఈశ్వరుడున్నాడన్న నమ్మకమే లోకంలో ఉండదు. కాబట్టి ఉన్నాడా లేడా అని అనుమానం ఉన్నవాడి విషయంలో నేను వచ్చినా రాకపోయినా ఒకటే, సంశయాత్మ వినశ్యతి. కానీ ఉన్నాడని నమ్మకంతో ఉన్నవాడు ఎవరున్నాడో వాడు కష్టములు పొందిన నాడు నేను వచ్చి రక్షించాలి. కాబట్టి దేవర్షీణాం భయావహం, దేవర్షులను భయపెట్టాడు కనుక, నన్ను నమ్ముకున్న వారిని బాధ పెట్టాడు కనుక, హత్వా క్రూరం దురాత్మానం, ఒక మనుష్యుడిగా వస్తాను. ఒక మనుష్యుడి చేత చంపబడను అని వరం అడగలేదు కాబట్టి రావణుడు ఒక మనుష్యునిగా వచ్చి సంహరిస్తాడు. అందుకని త్రేతాయుగంలో కూడా భక్తుల మాట నిలబెట్టడం కోసమే ఆయన వచ్చాడు. కాబట్టి కృతేతు నారసింహో భూహు త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవస్య, ద్వాపర యుగంలో ఆయన వాసుదేవుడిగా వచ్చాడు. వాసుదేవుడు అంటే కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడుగా ఆయన రావడానికి కారణం కంసుని యొక్క వధ కాదు. కంసవధ చేయడం కోసం కృష్ణావతారం రాలేదు. అది అనుషంగిక ప్రయోజనం, తరువాతి ప్రయోజనం. ప్రధానమైన ప్రయోజనం ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఇద్దరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దేవకీ వసుదేవులు అంతకి 2 జన్మల పూర్వం పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి నాకు నీలాంటి కొడుకు కావాలని అడిగారు. అలా వాళ్ళు అడిగినప్పుడు నాలాంటి కొడుకు పుట్టాలి అంటే నేను తప్ప వేరొకడు లేడు, కాబట్టి నేను 3 జన్మలలో మీకు కొడుకుగా పుడతాను అని వరం ఇచ్చారు. అందుకే ఆయన వాళ్ళకి ఒక జన్మలో ఒక పిల్లవాడిగా జన్మించి సామాన్యమైన అవతారంగా వాళ్ళని మాత్రమే ప్రేమతో లాలించి, 2వ అవతారంలో కశ్యప ప్రజాపతి అతిథిగా ఉండగా మళ్ళీ వామనమూర్తిగా జన్మించి, 3వ అవతారంలో వాళ్ళు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ పరమాత్మగా జన్మించారు. అందుకే దేవకీ వసుదేవుల కడుపున మాత్రమే పుట్టడానికి కారణం వాళ్ళకిచ్చిన మాటని ఈశ్వరుడు నిలబెట్టుకోవాలి. అలాగే నంద యశోదలు ఇద్దరూ కూడా బ్రహ్మగారిని వరమడిగారు పూర్వజన్మలో. మేము ద్వాపర యుగంలో ఈ భూమి మీద పుట్టినప్పుడు భగవంతుడు అవతారంగా వస్తే ఆయన మా కొడుకు అన్న ప్రేమతో మేము ఆయనకి వెన్న పెట్టాలి, మేము పాలు పట్టాలి, మేము ఆయన్ని పోషించాలి, లాలించాలి, ప్రేమించాలి. కాబట్టి మాకు వరం ఇవ్వన్నారు. బ్రహ్మగారిచ్చిన వరం నిజం చేయడానికి నంద యశోదల దగ్గర తిరిగాడు. కాబట్టి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా వచ్చిన దానికి కారణం మాత్రం భక్తుల యొక్క ప్రార్థన, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం. కలౌ శ్రీ వెంకటేశ్వర, ఇత పూర్వం కృతయుగంలో నరసింహస్వామిగా వచ్చిన వాడెవరో వాడే త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు. త్రేతాయుగంలో రాముడిగా వచ్చిన వాడెవరో ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా వచ్చాడు. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడిగా వచ్చిన వాడెవరో కలియుగంలో వెంకటేశ్వరుడిగా వచ్చాడు. కానీ కృతయుగంలో నరసింహావతారం ఉన్న, త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా ఉన్న, ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మగా ఉన్న, కలియుగంలో వచ్చినటువంటి వెంకటేశ్వర అవతారముతో సమానమైన అవతారములు మాత్రం దయయందు అవి సరిపోవు. వాటితో పోల్చడానికి కుదరదు. శ్రీ వెంకటేశ్వర అవతారాన్ని అంత ప్రేమైక మూర్తి, అంత కారుణ్యంతో వచ్చాడు ఆయన. అందుకే ఆయన గురించి చెప్తూ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి అంది వెంకటేశ్వర మహాత్మ్యం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానము ఈ బ్రహ్మాండమునందు లేదు. వెంకటేశ సమోదేవో, వెంకటేశ్వరుడితో సమానమైనటువంటి పరమేశ్వరుడు న భూతో, ఇక పూర్వం లేడు, న భవిష్యతి, ఇక ముందు ఉండడు. ఇక ముందు ఉండడు అని కూడా ఎలా చెప్పగలిగారు అంటే ఆయన కారుణ్యం అటువంటిది. ఆయన ఎవరో ఒకరి కొరకో ఇద్దరి కొరకో ఒకరికి ఇచ్చిన మాట కొరకో వచ్చిన వాడు కాడు. కలియుగానికి 2 లక్షణాలు ఉంటాయి. కలియుగం ఎంత పాపం చేయిస్తుందో కలియుగం అంత గొప్ప అనుగ్రహాన్ని కూడా ఇచ్చేస్తుంది. కృతయుగంలోనూ త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలోనూ తరించాలంటే తపస్సు చెయ్యాలి, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి, ఉపవాసాలు చెయ్యాలి,
పరమేశ్వరుడు గురించి ఎంతో ప్రయత్నం చెయ్యాలి. కలియుగంలో పరమేశ్వరుడు గురించి మిగిలిన 3 యుగాల్లో పడినంత కష్టం పడక్కర్లేదు. అందుకే వ్యాసుడు కలిపురుషుడు గురించి చెప్తూ 3 మార్లు ఒక విషయాన్ని అన్నాడు. 3 మార్లు అంటే సత్యము అని గుర్తు సనాతన ధర్మంలో. అందుకే ఈమె నా ధర్మపత్ని, ఇక నా జీవితంలో ఆ స్థానం ఆమెకు ఒక్కదానికి చెందుతుంది అని చెప్పడానికి 3 ముళ్ళేస్తాం. 3 ముళ్ళేస్తే అది సత్యం. 3 మాటలంటే అది సత్యం. అందుకే ఆచమనం చేస్తే 3 మాటలు. ఓం శాంతి 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 అంటే 3 మాటలు. ఏదైనా 3 మాటలు అన్నాడు అంటే అది పరమ సత్యము అని గుర్తు. వ్యాస భగవానుడు భవిష్యోత్తర పురాణంలో ఒకే మాటని 3 మార్లు ఉచ్చరించాడు. కలి సాధు, కలి సాధు, కలి సాధు అన్నాడు. కలిపురుషుడు మహాసాధు, సాధు సాధు. ఆయనేమో లోకంలో ఎవ్వరికీ భగవంతుని మీద భక్తి నిలబడకుండా అనేక రకములైనటువంటి వ్యామోహములను ఏర్పాటు చేస్తుంటే కలిపురుషుడు సాధు 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 అని వ్యాసుడు ఎందుకన్నారు అంటే ఒక్కటే కారణం. మిగిలిన 3 యుగాల్లో చేసినటువంటి తపస్సు కానీ యజ్ఞయాగాదులు కానీ కలియుగంలో చెయ్యవలసినంత అవసరం లేదంటే నేను చెయ్యవద్దు అని చెప్పట్లేదు. కలవు నామ సంకీర్తన. కలియుగంలో భగవంతుని యొక్క నామము చెప్పుకోగలిగితే చాలు. ఎప్పుడూ భగవంతుని యొక్క నామము ఎవరి నాలుక మీద నర్తిస్తుందో అటువంటి వారు జీవన్ముక్తులు. వాళ్ళు చిట్ట చివరి ఈశ్వరుడు యొక్క ధామమును చేరుకుంటారు. అటువంటి స్థితిని పొందడం అంత సామాన్యమైన విషయం ఏం కాదు. భగవన్నామం నాలుక మీద నర్తించడం అంటే దానికి పెట్టి పుట్టి ఉండాలి. నాతో ఈ ఊరు రాగానే డాక్టర్ గారు మాట్లాడుతూ మా అమ్మగారు చిట్ట చివర ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు కూడా రామ్ 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 అంటూ ప్రాణం విడిచిపెట్టారండి అంటే నేను చాలా నిజంగా ఆవిడ యొక్క సంస్కార బలానికి చేతులుకి నమస్కారం చేశాను. అంత తేలిక విషయం ఏం కాదు భగవన్నామని చెప్పడం. భగవన్నామం చెప్పడం పుణ్యప్రదమని మనకి తెలుసు. కానీ ఎంతమందిని భగవన్నామం చెప్తూ గడపగలం ఎక్కువసేపు? భగవంతుణ్ణి స్మరించడం, భగవంతుడి గురించి ఆలోచించడం పక్కన పెట్టండి. భగవన్నామాన్ని మీరు ఎలాగైనా పలకచ్చు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, గీలికైనా, గీతములనైనా ఎవరో ఒకరిని పేరు పెట్టి పిలుస్తున్నారు. పిలిచేటప్పుడు మీరు ఆ సద్భావనతో పిలిస్తే చాలు, పాపరాశి ధ్వంసం అవుతుంది కలియుగంలో. అప్పటి వరకు చేసిన పాపం ఏదుందో అది భగవన్నామం పలకడం వల్ల పోతుంది. అందుకే కలియుగంలో నామ సంకీర్తనం అంత గొప్పది. కాబట్టి కలి సాధు, కలియుగం సాధు పురుషుడు. ఒక రకంగా ఆయన చాలా తేలికగా మనం భగవదనుగ్రహం పొందగలిగినటువంటి స్థితిని ఇచ్చాడు. మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా శ్రీ మహావిష్ణు అవతారం ఎందుకు స్వీకరించారు అంటే కలిపురుషుడికే ఒక లక్షణం ఉంది. కలి యొక్క ఉద్ధతి ఎటువంటిది అంటే కమలాక్షు సేవించదాలక కామించి కమలాక్షులతోడ ప్రొద్దు గడుపువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు, శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు, ముక్తి అను పలుకు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కలియుగంపున ప్రజలు పతితులగుట చూచి నేను కుందితినో అబ్జగర్భ అంటాడు నారదుడు. కలియుగ ప్రారంభంలో కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క దుస్థితిని చూసి తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. లోకంలో ఎక్కడ చూసినా అటువంటి కమలపత్రములు ఎలా ఉంటాయో అంతటి అందమైన కన్నులున్న పరమేశ్వరుణ్ణి దర్శనం చెయ్యాలనేటటువంటి కోరిక ఎవరికి ఉండదు. భగవంతుని యొక్క దర్శనం చేసుకుని ఒంట్లో పులకాంకురములు వస్తుండగా, పరమ సంతోషంతో కన్నుల వెంట నీరు కారుతుండగా భగవంతుడి ముందు నిలబడగలిగినటువంటి స్థితి ఉండదు. ఎంతసేపు నిలబడినా, భగవంతుని ముందు నిలబడినా మనసు ఇంకో విషయం గురించి ఆలోచిస్తుంటుంది తప్ప అసలు భగవంతుని యొక్క సౌందర్యాన్ని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి మనుష్యులకు ఉండదు. దానికి బదులుగా లోకంలో ఎక్కడ చూసినా స్త్రీ వ్యసనంతో ఉంటారు పురుషులందరూ. కాబట్టి
కమలాక్షు సేవింపనొల్లక కామించి కమలాక్షులతోడ పొద్దు గడుపువారు రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవంబని భ్రమయువారు. ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించిన వాడు ఆయన. ఏది మనం ఇన్ని చేశామని గొప్పగా చెప్పుకుంటాం. ఈ గుండెల మీద చెయ్యేసి ఎన్నో మార్లు నా అంతటి వాడిని నేను అని చెప్తాడు. ఇన్ని చెప్పినవాడు పరమేశ్వరుడు సృష్టించినటువంటి భూమిని ఇంకొక 5 గజాలు పెంచి చూపించమనండి. 5 గజాలు పెంచలేడు, అరంగుళం తగ్గించలేడు. ఈశ్వరుడు సృజించినటువంటి సముద్రంలో ఉన్నటువంటి జలాల్ని ఆవిరి చెయ్యమనండి. ఇన్ని నదులు వెళ్ళి పొంగి ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలిసిపోయినా సముద్రం మాత్రం పొంగి భూమండలం మీదకి రాకుండా కెరటములు అలా భూమి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా భూమి మీద పడకుండా శాసనం చేసిన వాడెవరు? ఒక్క నదికి వరదలు వస్తే మనం ఆపలేకపోతున్నామే. ఇంత అభివృద్ధి చెందామని చెప్తున్న వాళ్ళం మన వరకు ఎందుకండి? ఎంతో వృద్ధి చెందామని చెప్పుకున్నటువంటి అమెరికాలో విశేషమైనటువంటి మంచు పడితే దాని కింద కార్లు ఉండిపోతున్నాయి. మొన్నటికి మొన్న మనం విన్నాం, వరదలు వస్తే దిక్కు లేదు, భూకంపం వస్తే దిక్కు లేదు. ఎంతో అభివృద్ధి చెందినటువంటి దేశాలే నదులకి వరదలు వస్తే ఏమీ చెయ్యలేకపోతున్నాయి. ఒక నదికి వరదలు వస్తే తట్టుకోలేని మనం ఇన్ని నదులు వెళ్ళి కలిసిపోతున్నటువంటి సముద్రానికి వరద రాకుండా ఆపినవాడెవరు? ఆయనే సముద్రానికి కూడా వరదలు రావచ్చు అని ఒక శాసనం చేసి ఉంటే అసలు మనం కానీ మన పూర్వీకులు కానీ మన ఆస్తిపాస్తులు కానీ ఇంత ప్రశాంతంగా ఉండేవా? నీరు ఎక్కడో పుడుతుంది, ఒక దిశలోనే ప్రవహిస్తుంది, ఒకలాగే ప్రవహించి వెడుతుంది. రామాయణంలో ఒక మాట చెప్తారు, నదులు ఈ భూమిని సృజించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృజించాడు. సృజించి ప్రతి నదికి మార్గం చెప్పాడు. నువ్వు ఇలా వెళ్ళి సముద్రంలో కలిసిపోవలసి ఉంటుంది అని. ప్రతి నది ఆ మార్గంగా వెళ్ళిపోతుంది. మనం ఎవ్వరం ఎక్కడ పుట్టిన నదికి సముద్రానికి చోటిది అని చూపించలేదు. ఎక్కడో నాసికాత్రయంబక్లో పుట్టిన గోదావరికి మీరు కానీ నేను కానీ వెళ్ళిదిగో నువ్వు కలవవలసిన సముద్రం ఇక్కడ ఉందని చెప్పి దారి చూపించామా? ఎక్కడో పుట్టిన గోదావరి సముద్రానికి ఎలా చేరుకుంటోంది? చేరుకునే ముందు ఇన్ని కోట్ల మంది ప్రజల అన్నం పెట్టడానికి, ఆకలి తీర్చడానికి పంట పొలాలలో ప్రవహించి ఎలా దాహం తీరుస్తోంది, ఎలా పంటలు పండేటట్టుగా అనుగ్రహిస్తోంది. ఇదంతా మన ప్రయోజకత్వం వల్ల జరిగిందా? లేకపోతే నీరు ఎలా ప్రవహిస్తుందో గాలి కూడా అలాగే కొన్ని చోట్ల మాత్రమే వెళుతూ ఉంటుంది అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి. ఇక మీరు తణుకులోనూ నేను కాకినాడలోనూ ఉండడం సంభవం అవుతుందా? గాలి ఎక్కడెక్కడ తిరుగుతుందో మనందరం అక్కడికే వెళ్ళి నిలబడాలి. ఒక్క క్షణం గాలి అందకపోతే మనం నిలబడలేము. కానీ పరమేశ్వరుడు ఉదారుడై మనం ఎక్కడికి వెళ్ళినా గాలి అందేటట్టుగా, గాలికి అంత తొందరగా వెళ్ళి అంతటా కదిలేటటువంటి స్వరూపాన్ని ఇచ్చాడే. ఆయన ఎంతటి దయామయుడు కాకపోతే అటువంటి వ్యవస్థని పంచభూతముల యందు ఏర్పాటు చేసి ఉంటాడు. కాబట్టే కలియుగ ప్రారంభమునందు ఇన్నిటిని ఏర్పాటు చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. మీరు చూడండి, నీరు అందినంత తొందరగా అన్నం అందకపోయినా ప్రాణం నిలబడుతుంది. అన్నం దొరకలేదు, ప్రాణం నిలబడుతుంది కొంతసేపు. మంచినీళ్ళు దొరికితే చాలు. మంచినీళ్ళు దొరకలేదు, అన్నం దొరికింది, ఉపయోగం ఏమైనా ఉంటుందా? విక్కిళ్ళు వస్తాయి. మంచినీళ్ళు లేకపోతే అన్నం తినడం సాధ్యం కాదు. ఒక్కొక్కసారి గొంతులో అడ్డం పడిపోతుంది కూడా, అంతా పొడారిపోయి ఉంటే లోపలికి దిగదు కూడా ముద్ద. నీటి వలన ప్రాణములు నిలబడతాయి. అందుకే సలిలం అంటారు. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తి భవస్య పరమాత్మన అంటాడు వ్యాస భగవానుడు లింగ పురాణంలో. ఆ నీరు సమస్త ప్రాణుల యొక్క ప్రాణములు నిలబెడుతుంది. ఆ నీరు లేకపోతే ప్రాణాలు నిలబడవు. అటువంటి నీటి రూపంలో ఈశ్వరుడు ప్రాణాన్ని నిలబెట్టాలి. అంతకన్నా అవసరం వాయువు, దాని తర్వాత అవసరం అన్నం. ఈశ్వరుడు ఇన్ని శరీరములను నిర్మాణం చేశాడు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మీరు చూడడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం ఏముంటుందండి? పరమేశ్వరుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసేటప్పుడు కడుపు పైన పెట్టి తల మధ్యలో పెడతాను అని ఒక శాసనం చేశారనుకోండి.
ఏమి మీ హక్కు నా హక్కు కాదుగా ఇలాగే నిర్మాణం చేయమని? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో దీన్ని తయారు చేశాడు. ఇలా రక్కుకుని కొంచెం చర్మం పైకి లేచి నెత్తురు మాంసం కనబడితే ఈగలు పురుగులు వచ్చి పీక్కు తింటాయి. ఎక్కడ నెత్తురు మాంసము కనపడకుండా ఆయన చర్మం కప్పి దీన్ని ఇంత అందంగా తయారు చేశాడు. ఇంత అందంగా తయారు చేసినటువంటి పరమేశ్వరుడు ఈ శరీరాన్ని నేను నిర్మించుకోలేదు, ఆయన నిర్మించాడు. అందుకే విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్తవిరోక్షవ అని పిలుస్తుంది విష్ణు సహస్రం. మా అమ్మగారి కడుపులో నేను ఉండగా ఆయన నిర్మాణం చేశాడు ఈ వ్యవస్థని. నేను బయటికి వచ్చిన తర్వాత నేను అన్నం తింటుంటే ఈ శరీరం అంతా సమానంగా పెరిగేటట్టు కూడా ఆయనే అనుగ్రహించాడు. ఈ 2 చేతులు సమానంగా పెరగాలి, తల వెంట్రుకలు సమానంగా పెరగాలి, గోళ్ళు సమానంగా పెరగాలి. అలా కాకుండా 1 సంవత్సరం అంతా కుడికాలు పెరుగుతుంది, 1 సంవత్సరం అంతా ఎడంకాలు పెరుగుతుందని అనుకోండి ఈశ్వరుడు. ఏమైపోవాలి మనందరం? ఆయన ఎంత దయాళుడు! ఆయన నిర్మించినటువంటి ఈ శరీరంలో బొమ్మలు చేసినవాడు ఆయన. ఆయన ఇష్టం. ఏమయ్యా తల మధ్యలో పెడతా, కడుపు పైన పెడతా అన్నాడు అనుకోండి, అలా వద్దు అని మీరు అనగలరా? మీరా ఇది నిర్మించుకున్నవారు? కాదు, ఆయన విశ్వకర్మ. ఆయన అలా తీసుకెళ్లి తల ఇక్కడ పెట్టి ఉంటే, ఇక్కడ కడుపు పెట్టి ఉంటే మీరు ఆలోచించండి. విపరీతమైన దాహం వేసిన వాడు గబగబా మంచినీళ్లు తాగాలనుకోండి, ఇక్కడ పోసిన నీళ్లు ఇక్కడ ముఖం ఉంటే ఇందులో నోట్లో పోసిన నీళ్లు ఇక్కడికి ఎక్కాలి. ఇక్కడికి ఎక్కితే కడుపులోకి ఆ దాహం తీరుతుంది. ఎలా ఎక్కుతాయి? ఎంత కష్టం! అలా కాకుండా భగవంతుని యొక్క ఔదార్యాన్ని ఆలోచించడానికి ఎక్కడో దేవాలయానికి విడితేనే భగవద్భక్తి కలుగుతుంది అనుకోకండి. ఈశ్వరుడు నిర్మాణం చేసిన ఈ శరీరం వంక చూసుకుంటే భగవంతుడికి నమస్కారం చెయ్యకుండా మీరు ఉండగలరా? ఏదో దెబ్బ తగిలినా పర్వాలేదన్న వాటినేమో పైనుంచాడా? చిన్న దెబ్బ తగిలితే పిచ్చెక్కి పాడైపోతాడరా వీడి జీవితం అన్న మెదడుని తీసుకెళ్లి ఇంత రక్షణ పెట్టి లోపల పెట్టాడా? అత్యంత అవసరమైనవి 2 ఇచ్చాడా? 2 కళ్ళు, 2 చెవులు అలా పెట్టాడా? మనం అంటాం స్టెఫినీ టైర్ పెట్టుకున్నామండి అంటాం, ప్రయాణం ఎక్కడ ఆగుతుందో అని ఇంకోటి పట్టుకెళ్ళామండి. పరమేశ్వరుడు మొట్టమొదట స్టెఫినీని పెట్టి ఈ లోకంలో పంపించినవాడు. అరే వీడికి 1 కన్ను ఇస్తే పాడు చేసుకుంటే లోకంలో ఎందుకు పనికిరాడు రాని 2 కళ్ళు పెట్టాడు ఆయన. ఇప్పుడు మీరు ఈశ్వర తత్వమునందు మీకు ఇది అర్థమైతే తప్ప అసలు భగవంతుని పట్ల భక్తితో మీరు ఎందుకు ఉండాలో మీకు ఎప్పటికీ అర్థం కాదు. భగవంతుని దయ మీకు అర్థమైందనుకోండి, మీకు భగవంతునితో ఉన్న అనుబంధమేమో మీకు అర్థం అవుతుంది. అమ్మ అంటే ఎందుకంత ప్రేమ? అయ్యో మా అమ్మ చిన్నతనంలో నాకు పాలిచ్చింది, అమ్మ నాకు ఇది ఇష్టం అమ్మా అంటే వండి పెట్టింది, నాకు జ్వరం వస్తే మా అమ్మ ఉపవాసం చేసింది, నా కోసం తను మొక్కుకుంది, నా కోసం తను ప్రదక్షిణాలు చేసింది, నేను రాత్రి చదువుకుంటే నిద్రపోతానేమోనని టీ ఫ్లాస్క్ పట్టుకుని తను తెలివిగా కూర్చుంది, నేను పరీక్ష పెడుతుంటే తను నమస్కారం చేసింది, నాకు ఎక్కువ మార్కులు వస్తే తను పొంగిపోయింది, పరీక్షకు ముందు నాకు జ్వరం వస్తే తను ఏడ్చింది, నా మీద ఇంత ప్రేమ ఉన్నది మా అమ్మ అని మీరు అమ్మ పేరు చెప్తే కదిలిపోతున్నారే. ఒక అమ్మకే అంత ప్రేమ ఉంటే లోకంలో ప్రేమ అన్న పదానికే రాశీభూతమైనటువంటి పరమేశ్వరుడు యొక్క ప్రేమ స్మరించినప్పుడు మీకు ఎందుకు కలగదు అనుబంధం? అసలు ఆ ప్రేమని మీరు స్మరించిన నాడు మీకు దాన్ని భక్తి అంటారు. భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రేమయే భక్తి. ప్రేమ ఒక్కొక్కరి పట్ల అభివ్యక్తమైనప్పుడు ఒక్కొక్క పేరుని పొందుతుంది. మీరు చూడండి, నేను ఈ ఊరు వచ్చాను, నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన పిల్లలు నాకు ఇంత పూర్వం తెలియదు. వాళ్ళు నన్ను చూసి ఉన్నారు అని నేను అనుకోవట్లేదు, వాళ్ళు నన్ను చూడలేదు. కానీ వాళ్ళు నా మీద అంత ప్రేమతో వాళ్ళు నా మీద ఒక పాట పాడి వాళ్ళు నా దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి నమస్కరించారు. అది ప్రేమే. నా మీద ఉన్న ప్రేమ నాలో ఉన్న పెద్దరికాన్ని చూసి చూపించిన ప్రేమ కనుక దానికి గౌరవము అని పేరు. వేరొకడు ఆకలితో నేల పడిపోయి స్పృహ తప్పిపోయి ఉన్నాడు అనుకోండి, అరేరే పాపం ఆకలితో స్పృహ తప్పి పడిపోయాడు రా, ఇంత ఎండగా ఉంది చచ్చిపోతాడేమో వడదెబ్బ తగిలి అని గబగబా కాసి నీళ్లు కొట్టి తీసుకెళ్లి ఓ అరుగు మీద పడుకోబెట్టి తిరిగి వచ్చిన తర్వాత మీరు 50 రూపాయలు ఇచ్చి అక్కడ అన్నం తినవయా అన్నారు అనుకోండి,
దానికి దయ అని పేరు. అది ప్రేమే. కానీ మనకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాడి పట్ల ప్రేమగా అభివ్యక్తమైతే దాన్ని దయ, కారుణ్యము అంటారు. అదే నేను ఆ పిల్లలు ప్రవర్తించిన తీరు చూసి ఎంతో పొంగిపోయాను. ఓ, నా కూతురి వయస్సు వాళ్ళు ఎంత ప్రేమగా ప్రవర్తించారు వీళ్ళు అని నేను పొంగిపోయాను. ఇప్పుడు నేను పొంగిపోయిన పొంగుని వాత్సల్యము అంటారు. ఒక తండ్రి తన బిడ్డని చూసినప్పుడు ఎంత పొంగిపోతాడో అలా పొంగిన పొంగుకి వాత్సల్యము అని పేరు. అలా నోటితో చెప్పడానికి వీలు లేకుండా అన్ని అనుబంధములు ఒకరి యందు నిలబడిపోతే భక్తి అంటారు. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యాచ ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. దానికి భక్తి అంటారు. ఈశ్వర, నువ్వు నా తల్లి, నన్ను తయారు చేసింది నువ్వు. ఈశ్వర, ఈపాటి జ్ఞానం నాకు కలిగేటట్టుగా చేసిన బుద్ధిని సంస్కరించిన నువ్వు నా తండ్రి. ఈశ్వర, నిరంతరము వాయు రూపంలో లోపలికి వెళ్ళి బయటికి వస్తూ నాతోనే, నా పక్కనే, నాలోనే ఉండే నువ్వే నా బంధువు. ఈశ్వర, ఈ ఊపిరి ఉండడం వల్ల ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఉద్యోగం చేస్తే నెలకి నేను పుచ్చుకుంటున్నా ఓ 35 నుంచి 40 వేల రూపాయల నా జీతానికి కారణం నువ్వు ఇచ్చిన శక్తి. కాబట్టి నా డబ్బు, నా ఐశ్వర్యం, నా ఆస్తి అన్ని నువ్వు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈశ్వర నీవే అన్ని. నీ విందులోంచి పైకి వేస్తే ఉత్తర క్షణం దీన్ని శివమనరు, శవమంటారు. కాబట్టి త్వమేవ సర్వం మమ దేవదేవ, ఈశ్వర నువ్వే నాకన్నీ అంటే భక్తి అంటారు. ఈ భక్తి కలగడం ప్రేమయే. ప్రేమయే ఏ రూపంలో అభివ్యక్తమైందో ఆ అభివ్యక్తమైనటువంటి రూపాన్ని బట్టి దానికి విశేషణాన్ని వేస్తారు. గౌరవము, వాత్సల్యము, దయ, కారుణ్యము, భక్తి ఇలాంటి పేర్లు వేస్తారు. ఈశ్వరుడితో మీకున్నటువంటి అనుబంధాన్ని మీరు తెలుసుకోవడమే ప్రేమ. కలియుగంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే పరమేశ్వరుణ్ణి పక్కన పెట్టి ఇవన్నీ నేనే, ఇదంతా నా గొప్పతనమే అంటాడు తప్ప రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు. కృతజ్ఞత ఉండకూడదు. మీకు ఉపకారం చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉండాలి. కానీ 24 గంటలు ఇంకా అధికారుల్ని స్తోత్రం చేయడం, 24 గంటలు ఎవరినైనా పొగిడితే స్వార్థంతో పొగడడం తప్ప మనసు విప్పి పరమ ప్రేమతో స్తోత్రం చెయ్యలేని స్థితి ఇన్ని మీకు ఇచ్చినటువంటి భగవంతుడి పట్ల కృతజ్ఞతతో సంతోషంగా కన్నుల నీరు కారుతుండగా పరమ ప్రేమతో ఆ తండ్రిని చూసి ఆరాధించగలిగిన స్థితి ఒక్కరోజు ఉండదు కలియుగంలో. నా కడుపున పుట్టిన పిల్లే 21 సంవత్సరాల పాటు నా దగ్గరే ఉంది, నా దగ్గర పెరిగింది, నా దగ్గర చదువుకుంది. వివాహం చేశాను. నా అల్లుడు నా కూతుర్ని తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. రోజు చూస్తున్నాను కంప్యూటర్లో, నెట్లో. ఎప్పుడో ఒక ఏడాది పోయిన తర్వాత నా కూతురు నాన్నగారండి నేను వస్తున్నాను ఇండియా అంది. నేను పరుగున హైదరాబాద్ ఎడతాను. నా కూతురు విమానం మెట్లు దిగి నడిచేస్తూ అంత దూరంలో నన్ను చూసి నాన్నగారండి అండి. నేను అలాగే నిలబడి ఏమిటి ఎలా ఉన్నావు అంటానా? గబగబా వెళ్ళి 2 చేతులు పట్టేసుకుని తల ఉంచి దాని పాపట ప్రారంభ స్థానమునందు ముద్దు పెట్టుకుని నా తల్లిగాడి 2 చేతులు పట్టుకుని నాన్న బాగున్నావా అని, అమ్మా ఏంట్రా అంత ఎర్రగా మరి అలా అయిపోయావు, చర్మం అంతా పగిలిపోయినట్టు అయిపోయింది ఏంటమ్మా సలే అమెరికాలో అని ప్రేమతో నా కన్నుల వెంట నీరు చిప్పిల్లితే కళ్ళజోడులోంచి సరిగా కనపడక కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుని మళ్ళీ కళ్ళజోడు పెట్టుకుంటున్నానా లేదా? ఒక్క ఏడాది నా కూతురు ఎక్కడికో వెళ్ళి కనపడితేనే నా కన్నుల వెంట నీరు చిప్పిల్లిందే. నీకు ఇన్నిచ్చాడు, ఈ శరీరం ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఊపిరిగా లోపలికెడుతున్నాడు, పైకి వస్తున్నాడు, ఇంత గౌరవం ఇచ్చాడు, ఎక్కడికెడితే అక్కడ మర్యాద చేస్తున్నాడు, ఇంత పెద్ద వేదిక వేసి నిన్ను కూర్చోబెట్టేటట్టు చేస్తున్నాడు, నీ కంఠంలో ఆయన వాణిగా నిలబడుతున్నాడు, నీలో ఊపిరిగా నిలబడుతున్నాడు, నువ్వు తిన్నది ఒక పక్క నువ్వు మాట్లాడుతుంటే లోపల ఆయన జీర్ణం చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్న పరమాత్మ స్వరూపాన్ని రేపు పొద్దున్న నువ్వు పూజ్యం కూర్చున్నప్పుడు ఎదురుగుండా ఆయన కనబడితే
ఓ ఈశ్వర, ఒక బంతి పువ్వులో రేకులు పేర్చిన వాడవు నువ్వే. ఈశ్వర, ఒక్క ఆకుపచ్చతనంలో ముదరాకుపచ్చ లేతాకుపచ్చ ఏర్పరిచింది నువ్వే. ఇన్ని చెట్లకి ఇన్ని ఆకులు ఇంత అందంగా పెట్టిన వాడివి నువ్వే. ఇన్ని కోట్ల మంది మనుష్యుల్ని ఒకే ముఖానికి ముక్కు పెట్టాలి, 2 కళ్ళు పెట్టాలి, 2 చెవులు పెట్టాలి, నోరెట్టాలి. ఒక ముఖానికి అన్ని ముఖాలకి ఇవే పెట్టవలసి వచ్చిన కోట్ల మందిని తీసుకొచ్చి ఒక చోట పెట్టినా ఒక ముఖంలో ఇంకో ముఖం ఉండకుండా తయారు చేసినటువంటి ఎంత గొప్ప శిల్పివి నువ్వు. ఈశ్వర, అదిగో ఆ శిల్పిని నా ఎదురుగుండా చూస్తున్నాను. అని నువ్వు పొంగిపోయి చూసిన నాడు, ఒక ఏడాది కనబడని నీ కూతురుని చూసుకున్నప్పుడు నీ కళ్ళు ఆర్ద్రతతో చెమర్చినట్టు, నువ్వు ఈశ్వరుణ్ణి చూస్తున్నప్పుడు నీ కళ్ళు చెమర్చి పొంగిపోతే, అలా పొంగిపోయిన వాడెవడో వాడు భక్తుడు. చూడండి అక్కడ పరమాచార్య స్వామి ఆయన కూర్చున్న తీరు చూడండి. 95 సంవత్సరాల వయస్సులో బట్ట కిందకి జారిపోయి తల మీద పెట్టుకున్న కాషాయం ఒక ముద్ద కింద పెట్టుకుని ఉరప్పంజరం పైకొచ్చేసి ఇలా ఓ పక్కగా ఒదిగిపోయి ఆ బ్రాహ్మీభూతుడైనటువంటి స్థితిలో మహానుభావుడు అంతటా ఈశ్వరుణ్ణే చూస్తూ ఆయన పరవశించిపోతున్న ఆ తీరు చూడండి. భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తిరిగి ఆయనని చూసినప్పుడు ఒంట్లో పులకరింతలు వచ్చేటట్టుగా నిలబడిన వాడెవరో వాడు భక్తుడు, వాడు కృతజ్ఞుడు. ఆయన నీకు ఆకలి వేసేటట్టు నేను చెయ్యను, ఎందుకంటే నేను సృష్టించిన వరి, నేను సృష్టించిన అగ్ని మీద, నేను సృష్టించిన నీళ్లలో ఉడికించుకుని నువ్వు లోపల పడేస్తే, నీ జీర్ణం చేస్తే ఒక్కనాడు ఈశ్వరార్పణమస్తు అని చెప్పవు, ఒక్కనాడు నమస్కారం చేసి తినవు, కృతజ్ఞుడవు. నేను ఎందుకు ఆకలి రూపంలో ఉండాలి, నేను ఆకలి రూపంలో బియ్యను అన్నాడు అనుకోండి, నువ్వు తిన్నది జీర్ణం చేయడం అయిపోయిందా మన బ్రతుకు? ఆకలేదు, తింటే జీర్ణం అవ్వవు. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాలి, ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి. ఒక పావలా ఇవ్వకుండా చక్కగా 3 పూట్ల వేళకు ఆకలిసేటట్టు ఊళ్ళో ఉన్నవన్నీ చూస్తాడు. ఇందులో నీరు తరిగిపోతుంటే, ఓరి పిచ్చాడా, ఇందులో నీరు తరిగిపోతుందిరా, ఇంకా నీరు తగ్గిపోతే పడిపోతుందిరా అని ఏదో పెట్రోల్ అయిపోయే ముందు రిజర్వ్లో పడి తర్వాత పెట్రోల్ అయిపోయినట్టు, ఒరే తక్కువైపోయాయి నీళ్లు పొయ్యి అని చెప్పి దాహం రూపంలో అడిగి నీళ్లు పుచ్చుకుని, చాలరా నీళ్లు ఇంకా పొయ్యకో అని చెప్పి దాహం తీరిపోయింది అని మళ్ళీ సంజ్ఞ చేసి, మౌనంగా మీతో నోరు విప్పి మాట్లాడకుండా ఇన్ని రకాలుగా మాట్లాడుతున్న పరమేశ్వరుడితో మీకున్నటువంటి అనుబంధాన్ని గుర్తిరిగి పూజలో ఈశ్వరుడి ముందు కూర్చున్నప్పుడు పులకించి చేసిన నమస్కారం ఏదుందో ఆ నమస్కారానికి ఆయన పొంగిపోతాడు, దానికి ఆయన పరవశించిపోతాడు. కలియుగంలో ఉండే లక్షణం ఏమిటంటే, ఇదిగో ఈ పులకింత ఉండదు. పనికి మారిన వాళ్ళందరినీ చూసి పులకించిపోతారు, వాడు వీడికి చేసిన ఉపకారం ఏమిటో ఏమీ తెలియదు. కానీ ఒక్కొక్కడిని చూసి ఎండల్లో వానల్లో మేడలెక్కి మిద్దెలెక్కి గంటలకి గంటలు నిలబడి వాడిని చూసి పరవశించిపోతారు. ఏమి నిన్నింత పోషిస్తున్న ఈశ్వరుణ్ణి చూస్తే నీకెందుకు కలగదా పరవశం? ఇది రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బలి భ్రమయువా. అలాగే నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువా. నారాయణుణ్ణి చేరుకోవడానికి జన్మ వచ్చిందిరా. ఒక పిల్లి రామ అనలేదు, ఒక కుక్క రామ అనలేదు. 84 లక్షల జీవరాశుల్లో మనుష్య ప్రాణి ఒక్కడే భగవన్నామని చెప్పగలడు అని పరమ ప్రీతితో భగవన్నామని చెప్పి భగవంతుణ్ణి చేరుకుందామనేటటువంటి ఆలోచన విస్మరించి ఎప్పుడూ ఏవో అనవసరపు విషయాలు మాట్లాడుకోవడమే జీవిత ప్రయోజనంగా, నోరున్నందుకు ఇతర విషయాలు మాట్లాడుతూ గడపడమే జీవిత లక్ష్యంగా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ముక్తి అన్న మాట ఎవడో మాట్లాడు. ప్రతి వాడికి భుక్తి, ఎంత సంపాదిద్దాం ఎంత దాద్దాం. నాన్నగారు ఇలా అయిపోయిందండి అని నారదుడు బ్రహ్మగారి దగ్గర ఏడిస్తే విన్న శ్రీ మహావిష్ణువు బాధపడి, నేను వస్తాను, నేను ఉద్ధరిస్తానని ఎవ్వరూ అడగకుండా, ఆయన ఎవరికీ మాట ఇవ్వకపోయినా, ఆయన రావలసిన అవసరం లేకపోయినా కలిపురుషుడు పెడుతున్నటువంటి బాధల వలన ఇబ్బంది పడి పాపకృత్యములన్నీ చేసేస్తాడు. ఆ పాపాల అనుభవంలోకి వస్తాయి. వచ్చినప్పుడు కష్టం రూపంలో వస్తుంది. ఇప్పుడు కష్టం రూపంలో రాగానే ఎవరిని తలుచుకుంటాడు?
గోవిందా అంటాడు. అకస్మాత్తుగా రాత్రి పడుకుంటాడు. ఏ రాత్రి 11 అవుతుంది. పక్కనున్న పిల్లాడికి ఒళ్ళు మూలుగుతూ ఉంటాడు. పట్టుకు చూస్తే 104 జ్వరం, ఒళ్ళు వేడెక్కిపోయి ఉంటుంది. ఆదివారం ఏ డాక్టరు లేరు. హోర్న వాన, బయట విపరీతమైన గాలి. పిల్లవాడికి చూస్తే 104 జ్వరం. తనకా కారు లేదు, ఓ రిక్షావాడు కూడా కట్టేవాడు లేడు. ఎలా తీసుకెళ్తాడు? ఇప్పుడు అంటాడు, ఇన్నాళ్ళు తన ఇంట్లో ఉన్న క్యాలెండర్ గాలి కట్టు ఇటు ఊగి గీసుకుంటుంటే వాడికి ఈశ్వరుడు కనపడలా. ఇప్పుడు ఆయన దగ్గరికి గబగబా వెళ్ళి ఇలా నమస్కారం పెట్టంటాడు, గోవిందా నువ్వే రక్షించాడు అని గబగబా ఓ పిడతొకటి తీసుకొచ్చి అందులో 2 రూపాయలు పడేసి అడ్వాన్స్ ఇస్తున్నాడు, ముడుపు కొడుతున్నాడు. తప్పకుండా వచ్చి 116 నీ హుండీలో వేస్తాను, నా కొడుకుని రక్షించు. ఆయన కర్మ, నీ కొడుకుని రక్షించిన వాడు, ఈ డబ్బుని సృష్టించిన వాడు ఆయనే. ఆయనకి ఎందుకు 116? కలిపురుషుడి ఉద్ధతకి ఇన్ని పాపాలు చేసి ఆ పాపాల వలన కష్టాలు వచ్చిన తరువాత నన్ను స్మరిస్తారు లక్ష్మి అని చెప్పాడు. తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్యాన్ని ఆంధ్రీకరించింది తల్లి. అందులో చెప్పింది అమ్మవారు, వెంకటేశ్వరుడు ఒప్పుకున్నాడు, ఆయనే విన్నాడు ఆ వెంకటాచల మహాత్యాన్ని. అందులో ఆవిడ అంటుంది, కలియుగంపున జనులు పాపంబులను చేసి ఆ పాపంబులు అనుభవంబునకు రాగా గోవిందయనుచు నన్ను మొరలు పెట్ట. పాపాలు విచ్చలవిడిగా చేసేసి ఆ పాపాలు కష్టాల రూపాల్లో వచ్చేసిన తర్వాత గోవిందా గోవిందా నన్ను రక్షించండి. అప్పుడు ఆదుకోవడానికి ఉండాలి కదా. కలిపురుషుడు బాధ పెట్టి నేను పలకపోతే పలికేవాళ్ళు ఎవరు? అందుకే వస్తున్నాను వెంకటేశ్వరుడిగా లక్ష్మి అన్నాడు. అందుకుంటా నా కొండ మీద నిలబడి. ఏమో ఎప్పుడెవరు పిలుస్తారో. కూర్చుని పడుకుని ఉండను, నిలబడి ఉంటాను. నిలబడి ఉన్నాడంటే శ్రద్ధగా ఉన్నాడు అని గుర్తు. కూర్చున్నాడు అనుకోండి, కూర్చుని రావచ్చు, నిద్రపోతే నిద్రపోవచ్చు. అందుకని నిలబడే ఉంటాను. ఎందుకు నిలబడి ఉంటానో తెలుసా? అసలు కూర్చోవడం అన్నది ఉండదు వెంకటేశ్వర అవతారానికి. ఎప్పుడూ పద్మపీఠం మీద నించుంటాను. కాళ్ళు నొప్పెడుతున్నాయని కొంచెం కాలు తీసి ఉతల పెట్టాడు అనుకోండి, ఆ పీఠం ఇలా లేచిపోతుంది. ఎందుకంటే అంత చిన్న పీఠం అది, పద్మపీఠం. దాని మీద నేను 2 కాళ్ళు అలాగే పెట్టుకుని నిలబడి ఉంటాను. ఎందుకో తెలుసా? ఎప్పుడు ఎవరు ఎక్కడ నన్ను గోవిందా అని పిలుస్తారో, కలిపురుషుడి ఉద్ధతకి పాపాలు చేసేసి కష్టాలు వచ్చాక మరి నేను రక్షించద్దు. అందుకని సిద్ధంగా ఉంటాను కాపాడడానికి. అంటే ఎంత ప్రేమైక మూర్తి అయ్యొచ్చినటువంటి అవతారమో వెంకటేశ్వర అవతారం గమనించండి. కాబట్టి మహానుభావుడు వచ్చి ఆ రూపంతో అందుకు నిలబడ్డాడు. ఒక పక్క కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన పాపములు చేసి పాపముల వలన కష్టములు వచ్చిన తరువాత తట్టుకోలేక పరమేశ్వరుని యొక్క నామ సంకీర్తనం చేస్తే పలకకపోతే భగవంతుడున్నాడు అన్న నమ్మకాన్ని విడిచిపెట్టేసి ఇంకా పాపములు చేస్తాడేమోనని మన్ని రక్షించడానికి మనం పాపాలు చేస్తే దాన్ని ద్రవ్యం మీద తీసేస్తానన్నాడు. డబ్బు రూపంలో తీసేసి వాళ్ళని రక్షిస్తాను. అందుకని నేను అక్కడ నిలబడి ఉంటాను. హుండీలో వచ్చేదంతా ఏమిటో తెలుసా లక్ష్మి? పాపముల ముద్ద అని చెప్పాడు. వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ ముడుపులు కడతారు, కట్టి తీసుకొచ్చి అందులో వేస్తారు. పాపపు ధనమే హుండీ ధనంగా ఉంటుందని చెప్పింది తరిగొండ వెంగమాంబ గారు. అందుకే విచ్చలవిడిగా డబ్బు రకరకాల రూపాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. నేను డబ్బు తీసుకుంటాను కుబేరుడికి వడ్డీ కట్టడానికి. ఏ డబ్బు తీసుకుంటానో తెలుసా? ఏ కోరిక లేకుండా నా మీద పరమభక్తితో నన్నే దర్శనం చేయడానికి, నా వంకే చూడడానికి, నేనున్నాను అని నమ్ముకున్నవాడు వచ్చి నా హుండీలో ఏ కోరిక లేకుండా వేస్తాడే, ఆ పావలాకాసులు 10 పైసళ్ళు ఏరుకుని వాటితో నేను కుబేరుడికి వడ్డీ కట్టుకుంటాను లక్ష్మి అని చెప్పాడు. కాబట్టి అంతటి ప్రేమైకమూర్తి వెంకటేశ్వరుడు అంటే. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అంత ప్రేమ కలిగిన అవతారం ఇత పూర్వం లేదు, ఇక ముందు ఉండదు. ఇత పూర్వం ఉన్న అవతారాలన్నీ ఎటువంటివో తెలుసా అండి? పాపం బాగా చేసిన వాడు ఎవరో వాడిని చంపేశాడే. ఎందుకని? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. నేను ఎవరెవరు తప్పులు చేసి పాపములు బాగా చేస్తున్నారో వాళ్ళని చంపేస్తానన్నాడు. నరసింహస్వరూపంగా వస్తే ప్రహ్లాదుడిని కాపాడాడు, హిరణ్యకశిపుణ్ణి చంపేశాడు. రామచంద్రమూర్తిగా వస్తే ఋషుల్ని కాపాడాడు. రావణ కుంభకర్ణుడు ఖరదూషణాది 14,000 మంది, కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని మట్టుపెట్టాడు.
కృష్ణావతారంగా వస్తే అసలు పసిపిల్లవాడిగా పుట్టింది పాలు తాగుతూనే పూతనా సంహారంతో మొదలుపెట్టి కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని లక్షల మందిని పడగొట్టించాడు. కలియుగంలో పాపం చేసిన వాళ్ళని చంపుకుంటూ పోతే అసలు మిగిలేవాళ్ళు ఉండరు. ఎందుకంటే కలిపురుషుడి లక్షణం చేత పాపం చెయ్యని వాడు ఉండడు. కాబట్టి పాపం చేసిన వాడిని చంపడం కాదు, పాపం చెయ్యకుండా ఉండాలనేటటువంటి బుద్ధిని కల్పించి వాడిలో పాపము బుద్ధిని చంపుతాను. నేను చెయ్యను, నేను ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బతుకుతానన్న బుద్ధి కల్పిస్తాను. అందుకే అంత ప్రేమైక మూర్తిగా వస్తాను అని చెప్పి వచ్చి నించున్నాడు. అందుకే ఈ అవతారంలో ఆయన పాపం చేసిన వాళ్ళని చంపలేదు. నిజంగా ఆయన పాపం చేసిన వాళ్ళని చంపేయాలనుకోండి, వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఇవాళ మహాలఘు దర్శనం కాదు, తిన్నగా పద్మపీఠం దాకా పంపిస్తామన్న ఒక్కడెళ్ళడు. ఎందుకో తెలుసా అండి, చేతిలో ఉన్న చక్రాన్ని ఎదురుగుండా వచ్చిన వాళ్ళల్లో పాప ఉన్నవాడు ఉంటే వదులుతానన్నాడు అనుకోండి, ఎవడెళ్తాడు నాకు చెప్పండి. నేను ఏ పాపం చేయకుండా ధర్మశాస్త్రం ప్రకారం నడుస్తానండి అన్నవాడు ఎవరు? ఎవడు వెళ్ళడు. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలు ఇంటింటికి వచ్చి వస్త్రాలంకార సేవ టికెట్ ఇస్తామన్నా నేను రామంటారు. ఆయన దగ్గరికి ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నారు ఇన్ని కోట్ల మంది అంటే, ఆయన సేవ చేసుకోండిరా అన్న పాపాలు చేసిన వాళ్ళని కూడా ఆయన ఎందుకు క్షమిస్తున్నాడంటే ఇది కలియుగంలో వచ్చే బుద్ధి అని ఊరుకుంటున్నాడు. వదలటం లేదా చక్రాన్ని అలా పట్టుకుని ఉంచాడు. చూసి ఇలా అన్నాడు అనుకోండి, ఇంకెక్కడ గొడవ. అలా అనడు కలియుగంలో, అలాగే ఉంచుతానన్నాడు. అంతే. శంఖచక్రమును పట్టుకుని ఉంటాను కానీ వాటిని విడిచిపెట్టి సంహారం చెయ్యను. నేను నిలబడిన తీరు చూసి, నా ప్రేమ చూసి మీరు మారాలి అన్నాడంతే. తండ్రి చూడండి, కొడుక్కి చెప్తాడు, ఎన్ని మాటలు చెప్తాడు తప్పు చెయ్యొద్దని తండ్రి. పిల్లవాడు పుట్టినప్పుడు 3వ ఏట దొంగతనం చేశాడు, 5వ ఏట దొంగతనం చేశాడు, 7వ ఏట దొంగతనం చేశాడు. తండ్రి చెప్తూనే ఉంటాడు, ఒరే తప్పు, అలాంటి పనులు చేయకూడదు, అలాంటి పనులు చేయకూడదు, అలా చెయ్యకు అంటాడు. 10 ఏళ్ళు వచ్చాయి, మళ్ళీ దొంగతనం చేశాడు, మళ్ళీ చెప్తాడు. 12 ఏళ్ళు వచ్చాయి, మళ్ళీ దొంగతనం చేశాడు, మళ్ళీ చెప్తాడు. కొడుక్కి 12 ఏళ్ళు వస్తున్నాయంటే తండ్రికి ఎన్ని ఏళ్ళు వస్తున్నాయి? పెద్దవాడు అయిపోతున్నాడా లేదా? కొడుక్కి 25 ఏళ్ళు వచ్చి దొంగతనం చేసి వచ్చాడు, తండ్రి పెద్దవాడు అయిపోతాడు. భార్య వచ్చి అంటే ఆ పిల్లవాడి తల్లి వచ్చి, ఏమండి వీడికి 25 ఏళ్ళు వచ్చినా మళ్ళీ వీడు దొంగతనం చేసేదో పట్టుకొచ్చాడండి అంటే, ఇప్పుడు తండ్రి దొంగతనం చెయ్యొద్దంటాం. కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు. ఇప్పుడు నేను ఏమైనా అంటే వాడికి బలం ఎక్కువ, నన్ను తోస్తే పడిపోతాను, వాడు నా మాట వింటలేదు, ఇన్ని మాటలు చెప్పాను అని ఒకవేళ తాను చచ్చిపోతున్నాడు అనుకోండి, చచ్చిపోయే ముందు పాడైపోయిన కొడుకుని పిలిచి చెయ్యి పట్టుకుని, నాన్న దొంగతనాలు చేయకరా, ఇప్పటికైనా మానేయరా అంటాడు. చెప్పడం తప్ప తండ్రి కొట్టడం అన్నది చెయ్యలేడు. ఎందుకంటే పూర్తి తండ్రితనం అంతే. తండ్రితనం అటువంటిదై కొడుకు వృత్తిలోకి రావాలని నచ్చజెప్పినట్టే వెంకటేశ్వరుడు కూడా నచ్చ చెప్తూనే ఉంటాడు. రే చూశారా ఎలా వస్తున్నాయో కష్టాలు, నా మాట వినండి, పాపం జోలికి వెళ్ళకండి, కలిపురుషుని యొక్క ఉద్ధతికి లొంగకండి, చక్కగా నా పాదములు నమ్మండి, నేను మిమ్మల్ని సర్వదా కాపాడతాను, మీరు నా మీద విశ్వాసం ఉంచండి అంటాడు. అందుకే మిగిలిన అవతారములలో ఉన్నటువంటి రూపం ఏది ఉంటుందో వెంకటేశ్వర అవతారంలో ఉండే రూపం పూర్తి భిన్నంగా ఉంటుంది. అసలు మీరు ఆ స్వరూపం గురించి తెలుసుకోవడం ప్రధాన ప్రయోజనం. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, జనులకు కలియుగంబున తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప, తన చరణములు నమ్మిన వారులకు ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు, వామహస్తంబు ఊరుభాగంబున నుంచి కటిభాగంబున నుంచి చూపరులకు సంకేతించుచుండ, పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందులను నిలిచి దివ్యమంగళ విగ్రహం డవ్యయుండు పరమ పావనుడు వెంకటేశ్వరుడు వెక్క అన్నారు. పద్మాసనస్థయో పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, అమ్మవారిని గుండెల్లో పెట్టుకుంటాడు. అమ్మవారిని గుండెల్లో ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా అండి? లోకంలో ఎవరైనా తన భార్యతో కలిసి వెళ్ళాడనుకోండి బాగుంటుంది, ఇంకా
ఉపన్యాసం వినడానికి వెళ్ళినా చెయ్యి పట్టుకుని ఉపన్యాసానికి వెళితే తప్పే ఉండదు. కానీ ఉపన్యాసం వింటున్నా చెయ్యట్టుకునే కూర్చున్నాడు అనుకోండి, ఏమిటి పిచ్చా విర్రే, ఏమిటి పెళ్ళ ఎక్కడికన్నా పారిపోతుంది, ఏమిటి చెయ్యట్టు కూర్చోవడం ఏమిటంటే ఒళ్ళో పెట్టి కూర్చున్నాడు అనుకోండి. ఇదేమో ఒళ్ళో పెట్టి కూర్చోవలసిన సందర్భం, ఏడు ఒళ్ళో పెట్టుకుని భార్యను కూర్చోవడం ఏంటి అందరూ. మరి అటువంటిది ఇక్కడ గుండెల్లో పెట్టుకుంటే నవ్వరు నలుగురు. ఏమిటా గుండెల్లో పెట్టుకోవడం ఏంటంటే, ఎంత మీరు ఎన్ని మాటలు మా సుబ్రహ్మణ్యేశ్వరి నిదుటన సింహోరమ కోటేశ్వర శర్మ అని మీరు ఎన్ని మాటలు పాడినా అది అక్కడ కూర్చుని నేను ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. కానీ రేపు పొద్దున నేను ఉపన్యాసానికి వస్తూ చక్కపేడోటి కట్టుకుని ఇక్కడ దాన్ని కూర్చోబెట్టుకుని ఉపన్యాసం చేసి మీరు నలుగురు నవ్వరు. మరి పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవడం ఏమైనా బాగుందా? పద్మాసనస్తయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవడం ఎందుకు? అలా పెట్టుకోవడం ఎందుకు పెట్టుకుంటారంటే దానికి తత్వం తెలియాలి. ఎవరైనా చెయ్యకూడనంత తప్పు పని చేసేసాడు అనుకోండి, క్రౌర్యంతో ప్రవర్తించాడు అనుకోండి, ఏమంటే వాడికి దయలేదు అని చెప్పినప్పుడు దయలేదు అని ఇలా అందరూ, దయలేదు అని ఇలా అందరూ, ఏమిటంటే అంత పని చేశాడు వాడికి దయలేదండి, దయలేదండి అని ఇక్కడ చూపిస్తాడు. దయ హృదయాంతర్గతం, కారుణ్యము హృదయాంతర్గతము. అమ్మకి తెలుసున్నది ప్రేమ ఒక్కటే, అమ్మకి తెలుసున్నది జాలి ఒక్కటే. అందుకే దయ అని పేరు కలిగినటువంటి అమ్మవారిని నా గుండెల్లో పెట్టుకుని ఉన్నాను సుమా, నా గుండె నిండా మీ మీద దయే, అందుకే చక్రం వదలటలేదని చెప్పడానికి పద్మాసనస్తయౌ పద్మావతి దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప. కలియుగంలో నా పాదములు నమ్ముకోండి, మిమ్మల్ని ఆ పాదములు రక్షిస్తాయి అని చెప్పడానికి కుడి చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటుంది. నా పాదములను నమ్మి ఉండండి, ఎప్పుడు ఆ పాదములను స్మరిస్తూ ఉండండి మనసులో. ఎవరు నా చరణములను నా పాదములను నిరంతరము ఉపాసన చేశారో వారికి ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచుకొని చూపరులకు సంకేతించుచుండా. ఒక పెద్ద ఏరు దాటవలసి వచ్చింది, ఇక్కడ వరకు వస్తే పర్వాలేదు, ఇక్కడ వరకు వస్తే పర్వాలేదు, ఎలాగోలా నడిచి దాటేస్తాడు. ఇక్కడ వరకు వచ్చేసింది అనుకోండి, ఇక దాటుతాడని నమ్మకం ఉండదు, ఎందుకంటే కొంచెం అడుగు తడబడిందంటే కొట్టుకుపోతాడు. ఇక్కడ వరకు ఉంటేనే పర్వాలేదు. ఇక ఎవరు నా పాదములను నమ్మి ఉంటారో వాళ్ళకి సంసారం అనేటటువంటి సముద్రము ఇక్కడ వరకే ఉంటుంది. కాబట్టి నా పాదములను నమ్మి నా పాదములను స్మరిస్తున్నవాడు సంసారమునందు ఉన్న వాడు అందులో మునిగిపోడు. వాడు సంసారమును నడుంలోతు దాటుకుంటూ వెళ్ళి ఈ శరీరం పడిపోయినప్పుడు నన్ను చేరిపోతాడు. కాబట్టి నా పాదములు నమ్మిన వారికి సంసారమున్న సముద్రము నడుంలోతు మాత్రమే. ఇది చెప్పడానికి ఇక్కడ ఒక చెయ్యి పెట్టుకుని ఇక్కడ ఒక చెయ్యి పెట్టుకుని ఉంటాడు ఆయన ఇలాగా. చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేషపర్వతము మీద, పరమ పావనమైన శేషపర్వతం అది. ఎందుకు ఆ పర్వతం అంత గొప్పదైందో రేపటి రోజున చెప్తాను, ఇవాళ ఇవన్నీ కలపడం కష్టం. పరమ పావన శేషపర్వతము మీద అలరు ఆనంద నిలయమందునను నిలచి, ఆనంద నిలయ విమానమునందు నిలబడినటువంటి వాడై అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు. దివ్యమంగళమైనటువంటి విగ్రహంతో ఉంటే మన ధ్యానం కుదురుతుంది. మీరు చూడండి, లోకంలో భగవంతుని యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందో తెలుసా అండి? 3 ఒక్కటైతే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. 3 ఒక్కటవడం అంటే ఏమిటో తెలుసా? నేను హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాను అనుకోండి, పూజ చేస్తూ నేను చేసిన ఉపచారము నన్ను ఎప్పుడు రక్షిస్తుందంటే, హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటే అర్థం ఏంటి? చేతులు కడుక్కోండి నీళ్లు పోసినట్టు. నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నా మీద మీకు చాలా గౌరవం ఉంది కాబట్టి మీరేమంటారు? కోటేశ్వరరావు కాళ్ళు కడుక్కోండి, కోటేశ్వరరావు చేతులు కడుక్కోండి అంటారు. నేను కాళ్ళు కడుక్కుంటున్నాను అనుకోండి, మీరేం చేస్తారు? అక్కర్లేదు ఉండండి మేము పోస్తాం అని పాదముల మీద నీళ్లు పోస్తాను. నేను ఇలా అంటే నా చేతుల మీద నీళ్లు పోస్తాను. నా చేతుల మీద నీళ్లు పొయ్యకపోతే నేను కడుక్కోలేనా? ప్రేమతో మీరు నీళ్లు పోస్తారు. మీరు తువ్వాలు నాకు అందించడం ఎందుకు? ఏమి నేను ఎక్కడ తువ్వాలేదు అక్కడ ఉంది తుడుచుకోండి అంటే నేను వెళ్ళి తుడుచుకోనా? నా మీద గౌరవంతో మీరు నాకు తువ్వాలు అందిస్తున్నారు. అలాగే హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు మీకు భగవంతుడిలా 2 చేతులు చాపితే ఆయన చేతుల మీద నీళ్లు పోస్తే ఆయన చేతులతో ఇలా నీళ్లను ఇలా తుడుచుకుంటే మీరు వెంటనే ఉత్తరీయం ఇలా చాపి స్వామి తుడుచుకుంటున్నట్టు భావన చేశారనుకోండి. మీకు ఆయన చేతులు కనపడాలి. ఇక్కడ
నోటితో హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని నోటితో అనాలి, చేతితో నీళ్లు పోయాలి. చేతితో నీళ్లు పోసి మనసుతో చూసి నోటితో అంటే ఈ మూడు ఒక్కటైతే అప్పుడు దాన్ని తపస్సు అంటారు. ఉపచారము తపస్సు. అలా కాకుండా హస్తయోహర్ఘ్యంతో పయామి అని ఇక్కడ పోసేస్తూ నేను ఇవాళ సాయంకాలం ఏం చెప్తాం, అది కూడా మంచిదే, వెంకటాచల వైభవం గురించి ఆలోచించడం మళ్ళీ తప్పు కాదు. లేకపోతే ఇవాళ నేను సాయంకాలం వరకు ఖాళీ కాబట్టి ఎక్కడెక్కడ తిరిగి వద్దామని ఏదో ఆలోచన చేస్తూ హస్తయోహర్ఘ్యంతో పయామి అని నీళ్లు పోసామనుకోండి, అది ఉపచారం అవ్వదు, అది తపస్సు అవ్వదు. ఎందుకంటే మనస్సు ఎక్కడ నిలబడింది? నిలబడలేదు. అందుకే కలియుగంలో ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? 18 సెకండ్లు మీరు భగవంతుడి మీద కానీ మీ మనస్సుని నిలబెట్టగలిగితే కదలకుండా మీరు ముముక్షు అయ్యారని గుర్తు. పూర్వయుగాల్లో కొన్ని సంవత్సరముల పాటు అలా నిలబడిపోయేది దృష్టి. అలా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ఉండిపోయేవారు. వాళ్ళు ఏది కోరితే అది కనపడుతుండేది ఆ పాదాలవి. ఇప్పుడు చూడండి, మీరు భగవంతుడి పాదములు ఇలా చూద్దాం అనుకున్నారనుకోండి, ఇలా చూసినట్టు ఉంటుంది అంతే. ఉత్తర క్షణం రైతు బజార్లో టమాటాలు మంచిగా వస్తున్నాయేమో తెచ్చుకుంటే ఎలా ఉంటుందని రైతు బజార్ వెళ్తుంది. మీరు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారనుకోండి, ఇలా నిలబడినట్టు ఉంటుంది. వేసవి కాలం కదా, వేడి నీళ్ళు ఏం పోసుకుంటానులే, గీజర్ పాడైంది పర్వాలేదు, తర్వాత చేయించచ్చు అని వదిలేశాను. కూతురు అల్లుడు వస్తున్నారు, అల్లుడు గారేమో వేడి నీళ్ళే పోసుకుంటాడు వేసవి కాలం కూడాను, బాగుండదు, బాగు చేయించకపోతే ఇవాళ ఎక్కడికైనా వెళ్ళి ఆ గీజర్ బాగు చేయించేవాడిని తీసుకురావాలి, మనం వెంకటనగర్ రోడ్లో ఉండాలి. అవును, వాడు ఇప్పుడేమో ఏమిటో 3 రోజుల నుంచి ఆఫీస్కి వెళ్తూ చూస్తున్నది, షట్టర్ వేసేసి ఉంటుంది, ఇంకెవరైనా మెకానిక్ ఉన్నాడా ఫోన్ చేసి అడగాలి, గోపాలకృష్ణ గారికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో ఒకసారి గోపాలకృష్ణ గారికి ఫోన్ చేద్దాం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల హస్తయోహర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, స్నపయామి, వస్త్రత్వయం సమర్పయామి అన్ని నోరు చెప్పేస్తూ ఉంటుంది. ఇదేమో అల్లుడు గారికి గీదర్ బాగు చేయించడం ఎలాగో ఆలోచిస్తుంది. ఏమైనా ఉపయోగం ఉందా? దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు భుజాల మీద కూర్చోపెట్టుకుని చిన్నపిల్లల్ని తీసుకెళ్తుంటారు ఆనంద నిలయంలో, అది గుండు చేయించేస్తారు, తలనీలాలు ఇచ్చేస్తారు. ఆ చిన్నపిల్లలకి గుండు చేయిస్తుంటే ఏడుస్తారు. చిన్న పిల్లలు వాళ్ళు ఇంకా నాన్నగారు గుండు చేయించేసుకుంటారు, తాతగారు గుండు చేయించేసుకుంటారు. వీడు అమ్మ దగ్గర నుంచి నాన్నగారిని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు గుండు చేసుకున్న నాన్నగారిని చూడలేదు ఇప్పటిదాకా, పుట్టేకిదే చూడటం. ఆమె నాన్నగారు గుండు చేసుకున్నారని చూసి ఎవరో కొత్త ఆయన్ని చూసినట్టు ఏడుస్తుంటాడు, తాతగారిని చూసి ఏడుస్తుంటాడు, ఎక్కడ చూసినా బోడుగుళ్ళే, అందరినీ చూసి ఏడుస్తుంటాడు, తనిలా తడువుకుని ఏడుస్తుంటాడు. ఇన్ని ఏడుపులు ఏడిచే పిల్లాన్ని ఇలా మెడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెడుతుంటారు లోపలికి ఆనంద నిలయంలో. మీరు తమాషా చూడండి, ఆ పసిపిల్లవాడు ఆయన ఇలా చూడగానే అని ఉండిపోతాడు ఏడుపు మనిషి. 90 ఏళ్ల వృద్ధుడు కళ్ళజోడి ఇలా సవరించుకుని అలా ఉండిపోతాడు. ఎప్పుడూ క్రికెట్ గురించి ఆ మాట్లాడేటటువంటి పిల్లాడు లోపలికి వెళ్ళగానే ఇలా ఉండిపోతాడు. 40 ఏళ్లవాడు ఇలా ఉండిపోతాడు, 60 ఏళ్లవాడు ఇలా ఉండిపోతాడు. ఆయన అన్ని అలంకారాలతో ఉన్నా అదే అందం, అలంకారాలన్నీ తీసేసినా అదే అందం. గురువారం నాడు షడ్లింపని చేస్తారు వెంకటాచలంలో, సాయంకాలం అన్నీ తీసేస్తారు, అన్నీ తీసేసినా అంతే అందం. శుక్రవారం నాడు అయితే అసలు మీరు గుర్తుపట్టలేరు పూరాభిషేకంలో, అలా ఉంటాడు. చిన్న బట్ట ఒకటి కట్టుకుంటాడు, తలకు బట్ట చుట్టుకుంటాడు అంతే. ఆ అభిషేక సమయంలో మీరు ఆ నిజమూర్తి వంక చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. నిజంగా నల్లటి శరీరం, ఆ పునుగు అవన్నీ పెట్టి ఆ అభిషేకం చేస్తుంటే ఆ పాలధారలు కారుతుంటే ఏమి సౌందర్యం రానలా ఉండిపోతాడు. అదే స్వామి ఒక్క గంటకి పట్టుబట్ట కట్టి అలంకారాలు వేసేసి చూపిస్తే అబ్బా అంటారు. ఎంతమంది వెళ్ళనివ్వండి, తోసేస్తున్నా సరే మళ్ళీ ఇలా ఇలా తొంగి చూస్తారు. అంటే మీరు ప్రయత్నపూర్వకంగా మనసుని దేని యందు కలియుగంలో పెట్టలేరో ఆ మనసుని తన దగ్గరికి వచ్చేటట్టుగా లాగేసుకుంటాడు ఆనందనిలయం. ఆ లాక్కోవడం వల్ల ఏమవుతుందంటే మీ ప్రయత్నం లేని తపస్సు. మిగిలిన చోట్ల మీరు ప్రయత్నం చేసినా తపస్సు నిలబడదు. నిలబెడదామని పూజలో ఎంత ప్రయత్నించండి, కనపడదు. అందుకే నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిని ఆపాదమస్తకం ధ్యానంలో చూడగలిగినటువంటి ప్రజ్ఞ వస్తే వాడు ఖచ్చితంగా మోక్షానికి వెళ్ళిపోతాడని గుర్తు. మీరు చూడలేరు, చాలా కష్టం.
మీరు ఎంతసేపు చూసి బయటికి వచ్చి మళ్ళీ చెప్పండి, చెప్పలేరు మీరు. ఎందుకో తెలుసా అండి? ఎందుకు అలా నిలబడిపోదో తెలుసా? అలా నిలబడిపోయింది అంటే వాడు మోక్షానికి అర్హుడైపోయాడని గుర్తు. ఆ రూపం అటువంటిది. లోపలికి వెళ్ళారో లాగేస్తుంది. మీరు చూడండి, కరెంటు రకరకాలుగా ఉంటుంది. మీరు వాటి వల్ల సుఖాలని పొందుతూ ఉంటారు. కరెంటు ఫ్యాన్ వేసుకుంటే బాగుంటుంది, కరెంటు లైట్ వెలిగితే బాగుంటుంది, కరెంటు టీవీగా ఉంటే బాగుంటుంది. అదే కరెంటు మీ మీదకి రావాలని మీరు కోరుకుంటారా? కోరుకోరు. కరెంటే మిమ్మల్ని లాగింది అనుకోండి, చాలా ఉపద్రవంగా ఉంటుంది. పిడుగు పడినప్పుడు కరెంట్ టీవీలోకి వచ్చి టీవీలోంచి సోఫాలో ఉన్న వాడి మీదకి వచ్చింది అనుకోండి, ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, అదొక మ్యాగ్నెటిక్ సర్క్యూట్ ఏర్పడుతుంది, అందులోకి వెళ్ళిపోయాడు అనుకోండి, శరీరమే పడిపోతుంది. ఆనంద నిలయంలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీ ప్రయత్నం లేకుండా ఆబాల గోపాలానికి కూడా మనసు నిలబడుతుంది భగవంతుడి మీద. భగవంతుడి మీద మనసు నిలబడేటట్టు చేసేటట్టుగా నిలబడ్డాడు ఆయన అక్కడ. అది అలరు ఆనంద నిలయమందునను నిలిచి దివ్య మంగళ విగ్రహం డవ్యయుండు పరమ పావనుడు వెంకటేశ్వరుడు వేట్క. ఇన్ని లక్షల మంది వెళ్ళనివ్వండి, అది మహాలఘు దర్శనం కానివ్వండి, ఏ దర్శనం కానివ్వండి, ఇలా చూడగానే ఏమైనా బాగుందా అని మీరు అడిగారు అనుకోండి, అబ్బా ఎంత బాగున్నాడండి, లోపలికి పంపిస్తే బాగున్నాం అంటారు. సరే, లోపలికి పంపించారనుకోండి, జరుగు అంటే కానీ జరగడం. అలా ఏమైనా బాగుందా, ఇంకొక 5 నిమిషాలు నిల్చుంటాను, ఇంక ఈ ఒక్కసారికి ఇలా చూపించేస్తాను, ఒక గంట నిలబడి ఇంకెప్పుడు రానంటావా? 1 గంట మిమ్మల్ని నించోపెట్టారనుకోండి, మళ్ళీ ఎంత తొందరగా 2 గంటలు నించునే అవకాశం వచ్చిందా అని మీరు వెతుక్కుంటారు. అందుకే వెంకటాచలానికి ఉన్నటువంటి గమ్మత్తంతా ఎక్కడుందో తెలుసా అండి? దర్శనం అడగరు. మమ్మల్ని లోపలికి పంపిస్తే బాగుండు, వెండి వాకిల్లోకి పంపిస్తే బాగుండు, బంగారు వాకిల్లోకి పంపిస్తే బాగుండు, స్వామి ముందు కూర్చోగలిగితే బాగుండు, స్వామి ముందు 5 నిమిషాలు నించోగలిగితే బాగుండు అంటారు. అందుకే మీరు చూడండి, అష్టదళ పాద పద్మారాధనం చేశామంటే అందరూ, అష్టదళ పాద పద్మారాధనంలో మాకు సీరియల్ నెంబర్ 2 వచ్చిందండి, ఎదురుగుండా కూర్చున్నామండి 20 నిమిషాలు అంటారు. పక్కవాడు ఏమంటాడో తెలుసా అండి? 20 నిమిషాలు కూర్చున్నారా అని మిమ్మల్ని ఒకసారి ఇలా ముట్టుకుని, అబ్బాయి అంత అదృష్టవంతులండి 20 నిమిషాలు కూర్చోవడమే అంటే. ఆనంద నిలయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఎంతసేపు కూర్చుంటే ఇంకా ఎక్కువంతసేపు కూర్చోవాలన్న కోరిక పుట్టిస్తారండి. మీరు అలా ఎంతసేపు కూర్చుంటే అంతగా మీ తపస్సు నిలబడిపోయి మీరు చేసిన పాపములన్నింటినీ కాల్చేస్తాడు. అంత వైభవమూర్తి ఆయన. అలా వచ్చి నిలబడ్డాడు. ఇవన్నీ ఆయన డాబు కోసం కాదు, ఆయన దర్పం కోసం కాదు, మన కోసం. అంత ప్రేమైక మూర్తిగా నిలబడ్డాడు. అందుకే ఆయన పాదములను స్మరించండి, పాదములను స్మరించండి అంటారు. పాదములను స్మరించడము అన్న మాటకి అర్థం మీరు తెలుసుకోవాలి. పాదములు వెంకటేశ్వరుడివి మీకు అసలు ఎప్పుడూ కనపడవు. ఒక్క శుక్రవారం నాడు అభిషేకం చేస్తారు. అభిషేకం తర్వాత 1 గంట సేపే చూపిస్తారు స్వామివారి పాదాలని. అదే నిజపాద దర్శనము అంటారు. లేకపోతే మీకు శ్రీవారి మెట్టు అని ఉంటుంది, దాని మీదకి వెడితే స్వామివారి పాదాలు ఉంటాయి. అక్కడ పాదాలను చక్కగా చూసి ముట్టుకుని తల తాటించి కూడా నమస్కారం చేసుకోవచ్చు. వెంకటాచలంలో 1 శుక్రవారం అభిషేకం తర్వాత తప్ప అసలు వెంకటేశ్వరుడి పాదములు మీకు కనపడవు. ఆయన ఏమంటున్నాడు? నా పాదములు చూడు అంటున్నాడు. ఎలా చూస్తారు మీరు? పాదములు చూశావా, పాదముల తొడుగులు చూశావా అని నేను అడిగాను అనుకోండి, మీరు నిజంగా చెప్పాలంటే ఏం చెప్పాలంటే, నేను పాదముల తొడుగులు చూశానండి, నేను పాదములు చూడలేదు అని చెప్పాలి. ఎందుకనంటే అవకాశం ఉండదు. ఎప్పుడు దాని మీద వెండి తొడుగులు పెడతారు, తొడుగులు పెట్టి తులసి పూజ చేసేస్తారు. కోటేశ్వర గారు చెప్పింది అబద్ధమేమో అనుకుంటే మీరు ఈ మాట వెళ్ళినప్పుడు చూడండి. పైగా వెంకటేశ్వరుడికి ఉన్నటువంటి గొప్ప గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఎవరైనా అంజలు పెట్టుకుంటే ఇక్కడ పెట్టుకుంటారు, పాదం దగ్గర, చీలమండ దగ్గర పెట్టుకుంటారు. వెంకటేశ్వర స్వామి వారి అంజలు ఎక్కడుంటాయో తెలుసా? ఈ కింద ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మీరు చూడండి, ఎప్పుడైనా మోకాలు కింద ఇలా పైకి ఉండి ఇలా వెనక్కి ఇలా వంగి ఇలా ఉంటుంది అంజలి. 2 అంజలు వేలాడుతుంటాయి. అసలు మీకు అక్కడ దాకా చూసేప్పటికీ ఆ అంజల మీద మనసు నిలబడిపోతుంది. ఎంతో మీరు ధైర్యం చేసి ఆ కాసేపట్లో కొంచెం కిందకి వెళ్ళి పాదాలు చూద్దాం అనుకున్నారనుకోండి, ఏమీ కావాలి.
తొడుగులు పెట్టేసి తులసితో మూసేస్తారు. తొడుగులు పెట్టి తులసితో మూసేస్తే మీకు అసలు పాదదర్శనం ఎలా అవుతుంది? అవదు కదా. మీకు పాదదర్శనం అవనప్పుడు ఆయన ఏమంటున్నాడు? నన్ను పైనుంచి కిందకి చూడు, నా కిరీటం చూడు, నా ముఖం చూడని ఆయన చెప్పలేదు. నీవు ఈ యుగంలో నీవు సంసారమునందు తరించేది, నీకు సంసారము నడుములో తయ్యేది ఎప్పుడో తెలుసా? నా పాదములను చూస్తే. నా పాదములు నీ గుండెల్లో పెట్టుకుంటే, వాటిని స్మరణ చెయ్యగలిగితే నేను నిన్ను ఉద్ధరిస్తాను. ఒకసారి చూస్తే కదండి మనసులో పెట్టుకోవడం. మైక్ అంటే ఏమిటో నేను ఒకసారి చూశాను అనుకోండి, దీన్ని చూసి మైక్ ఇలా పట్టండి అంట. అసలు మైక్ అంటే ఏమిటో నాకు తెలియదు అనుకోండి, నేను ఎప్పుడు చూడలేదు అనుకోండి. మీరు దీన్ని ఇక్కడ పెట్టినా మైక్ పెట్టారని నాకు తెలియదు. మైక్ పెడతారు కోటేశ్వరరావు, అప్పుడు మీరు మాట్లాడాలి అని చెప్పారనుకోండి గోపాలకృష్ణ గారు. ఇది మైక్ అని నాకు తెలియదు అనుకోండి, నేను ఎప్పుడు చూడలేదప్పుడు నేను ఏమంటాను, ఏమంటే మైక్ పెట్టారా అండి అని అడుగుతాను. అదే మైక్ అండి అన్నారు అనుకోండి, రేపు వచ్చినప్పుడు మైక్ పెట్టారా అండి అని అడగను. ఎందుకని ఇదే మైక్ అని నాకు తెలిసిపోయింది. ఒకసారి మైకులు చూశారనుకోండి, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మైక్ ఎలా ఉన్నది అని అడిగాను అనుకోండి, ఏదో వెండిలో పట్టమో దానికో నల్లడిది, ఆ ముందు చక్కటి స్పాంజితో కూడిన మెత్తని ఏదో కొద్దిగా ఊదినటువంటి రూపాయి బుడగల ఒక పరికరమో, దానిలో నేను మాట్లాడితే గట్టిగా ఉండునో చెప్పగలుగుతాను. ఓసారి చూస్తే కదా వెంకటేశ్వర స్వామి పాదాలు మీరు మళ్ళీ చెప్పడానికి. మరి శుక్రవారం నిజపాద దర్శనం టికెట్ ఎంతమందికి దొరుకుతుంది? దొరికిన పాదములను మీరంత గుర్తు పెట్టుకునేంతగా మీకు ఎలా కనపడతాయి? దాని అర్థం ఏమిటో తెలుసా? మీకు అంత బాగా గుర్తుండాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి పాదములు ఒక్కటే కదా మీకు కావాలి. అవి ఒక్కటే కదా బాగా చూడాలని మీరు అనుకుంటున్నారు. అవి బాగా చూడాలనుకుంటే మిమ్మల్ని అసలు జరగండి అనని ప్రదేశం ఒకటి ఉంది వెంకటాచలంలో. మీరు ఆ పాదములను చూడవచ్చు. స్వామివారిది శ్రీవారి మెట్ట అంటారు, పైన ఉంటుంది. అక్కడికి వెళితే స్వామివారి పాదములు రెండు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు తనివి తీరా హాయిగా ఆయన పాదముల మీద మీ తల పెట్టి మీరు నమస్కారం చేసుకోవచ్చు. అక్కడ చూశారనుకోండి, అక్కడ తొడుగులు ఉండవు. అక్కడ చూస్తే మీరు ఇక్కడ గుండెల్లో పెట్టుకోగలరు. పెట్టుకుంటే వచ్చే లక్షణం ఏమిటో చాలా జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పినప్పుడు మీరు ఆయన పాదముల వంకే ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఒకసారి చూసొచ్చారు, చూసొచ్చి ధ్యానంలో కూర్చొని ఆయన పాదముల వంక అలా చూస్తున్నారు అనుకోండి, ఎప్పుడూ అలాగే పెట్టి కూర్చుంటాడు అనుకుంటున్నారా మీరు? భగవంతుడు కానీ గురువు గారు కానీ చాలా విశేషమైన ప్రీతి చెందితే ఒక వరం ఇస్తారు. ఏమిటా వరం అంటే, నా పాదములు నీ తల మీద పెట్టుకో, ఎంతసేపు కావాలో అంతసేపు పెట్టుకోమంటాడు. అందుకే చేసిన తపస్సు యొక్క బలం పాదముల అడుగున ఉన్న నాడీ మండలాన్ని పట్టి ఉంటుంది అని చెప్తుంది యోగశాస్త్రం. ఇప్పుడు ఉపన్యాసాలన్నీ నా నోటితో చెప్పాను. ఉపన్యాసాలకు సంబంధించిన సారమంతా నా తల యందు నిక్షిప్తమై ఉన్నది. ఉపన్యాసం చెప్పింది నోరు, ఉపన్యాసం చెప్పడానికి కావలసిన సరుకున్నది తలలో. అయినా ఎవ్వరూ ఈ తల ముట్టుకుని ఇలా అనరు, అందరూ నా కాళ్ళు ముట్టుకుని ఇలా అంటారు. అది ఇవి ఎప్పుడైనా మాట్లాడాయా? ఇవి ఎప్పుడైనా దీంట్లో ఏమైనా సారం ఉందా? దీనికి ఎందుకు నమస్కారం అంటే, దీని ఎందు నిలబడినటువంటి దాన్ని నిరంతరము నేను స్మరించడం వల్ల పొందినటువంటి తపశ్శక్తి పాదముల అడుగున ఉన్నటువంటి నాడీ మండలంలోకి చేరుతుంది. అప్పుడు ఆ నడత వేరుగా ఉంటుంది, ఆ నడక వేరుగా ఉంటుంది. నడక అంటే ఏదో కొత్త రకంగా నడుస్తారని మీరు అనుకోకూడదు. తపశ్శక్తిని పొందినటువంటి వాడు వెళ్ళకూడని చోటికి వెళ్ళడు, వెళ్ళవలసిన చోటికి వెళ్ళకుండా ఉండడు. అయ్యా మీలాంటి స్థితి మాకు రావాలి అని పాదాలకి నమస్కారం చేస్తారు. మీరు బాగా గురువు గారి పాదములను పట్టుకుని 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 ఉన్నారనుకోండి, గురువు గారు ఏం చేస్తారు? ఏదో రోజునే ఆయన పాదములు తల మీద పెడతారు. అథవా గురువు గారి అనుగ్రహం పొందిన వాడికి కేవలం ఇలా ఉన్న పాదాలే కాదు, గురువు గారి పాదములు పట్టగలిగాడు అనుకోండి, గురుపాద సంవాహనం చేశాడు. గురువు గారు పడుకుంటే కదా సంవాహనం చేస్తాడు, అప్పుడు అరికాళ్ళు కనపడతాయా? కనపడవా? వెంకటేశ్వర స్వామి వారి పాదములను మీరు బాగా ధ్యానం చేశారనుకోండి, ధ్యానం చేస్తే ఆయన మీకు నిలబడే దర్శనం ఇవ్వడు. నేను మీతో పరమ యథార్థం చెప్తున్నాను అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇది నా సొంతం అనుకుంటున్నారేమో. అన్నమాచార్యుల వారు ఒక చోట చెప్పారు ఈ రహస్యాన్ని.
పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అని చెప్పాడు ఆయన. నేను చూసిన పాదాలు విగ్రహం పాదాలు కాదు అని చెప్పాడు ఆయన. పరమయోగీంద్రులకు భావగోచరమైన, పరమ యోగీంద్రులు అంటే యోగమునందు నిలబడగలిగినటువంటి నిష్ఠ కలిగిన వారికి వారి భావమునందు కదిలిన పాదములు ఏమున్నాయో అవి నేను చూశాను అన్నాడు. ఆ కౌగిలించేసుకుని గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయమే వక్షశివాం, గుండెల మీద పెట్టేసుకుని కౌగిలించేసుకుంటే అలాభ్యాం బ్రహ్మాద్యై, బ్రహ్మాదులకు అందరి ఆనందాన్ని పొందుతారు. అప్పుడు ఆయన పాదములు ఇలా పైకి ఉంటాయి కాబట్టి అరికాళ్లలో కనపడతాయి. ఇదే మనం సుప్రభాతంలో చెప్తాం. ఎప్పటికైనా నాకు ఇది కావాలి అని చెప్తాం. రేఖామయద్ధకలచాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖచక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్త చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఇదిగో నేను అటువంటి పాదములను శరణు వేడుతున్నాను, నాకు అదిగో ఆ దర్శనం కావాలి, అందుకు శరణాగతి చేస్తున్నాను అంటాం. ఏముంటున్నాయి ఆ పాదాలు? కలచాతపత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖచక్రై, అందులో రేఖామయధ్వజ సుధాకలశా ధ్వజ, ధ్వజస్తంభం గుడి బయట ఉంటుంది. అటువంటి ధ్వజం యొక్క గుర్తు, ఆ పతాకం యొక్క గుర్తు వెంకటేశ్వర స్వామి వారి అరికాళ్లలో ఉంటుంది. ఆ ధ్వజాన్ని ఎవడు చూస్తాడో వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా అండి? వాడి ముందు తమ గౌరవ ప్రదర్శనాన్ని విడిచిపెట్టేసేంత గౌరవాన్ని పొందుతాడు. తమ గౌరవ ప్రదర్శనం విడిచిపెట్టడం అంటే మీకు అర్థమైందో లేదో నేను కొద్దిగా దాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఈశ్వరుడు ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే ధ్వజస్తంభం. ఈశ్వరుడికి ఉత్సవం అవుతోంది అని గుర్తు ఏమిటంటే ధ్వజానికి ఆరోహణం చేస్తారు, పతాకం పైకెత్తుతారు. ధ్వజస్తంభం కనపడితే ఈశ్వరుడి ధ్వజస్తంభం ఎక్కడ కనపడిందో ఆ ధ్వజస్తంభం నుంచి, ధ్వజస్తంభం ఎక్కడి నుంచి కనపడుతోందో అక్కడి నుంచి మళ్ళీ కనుమరుగైపోయేంత దూరం ఎవరు టోపీ పెట్టుకోవడం కానీ, బెల్ట్ పెట్టుకోవడం కానీ, మంగళవాయిద్యాలు మ్రోగించుకుంటూ వెళ్ళడం కానీ, వాహనం మీద వెళ్ళడం కానీ చేయకూడదు. పెళ్లివారి ఊరేగింపు వెళ్ళిపోతోంది అనుకోండి, పల్లకీలో పెళ్లి కొడుకు కూర్చున్నాడు, ఆలయ ధ్వజం కనపడింది అనుకోండి, పెళ్లి కొడుకు పల్లకీలోంచి దిగిపోవాలి. అంతటి మహానుభావుడు పరమాచారిగా దిగిపోయేవారు పల్లకీలోంచి. దేవాలయ ధ్వజం కనపడిందంటే మంగళవాయిద్యాలు ఆపేస్తారు. ఎందుకంటే ధ్వజం కనపడి ధ్వజం ఆగిపోయేంత వరకు ఒక్క పరమేశ్వరుడి యొక్క ఊరేగింపే వెళ్తుంది మంగళవాయిద్యాలతో, ఇతర ఊరేగింపు వాయిద్యం వినపడకూడదు. అందుకే పూర్వం అన్ని ప్రాకారాలతో కట్టేవారు, ధ్వజం లోపల వరకు ఉండేది. ఇప్పుడు ఆ ధ్వజం ఏం చేసింది మిమ్మల్ని? ఆ ఎదురుగుండా ధ్వజం ఉంటే ఈశ్వరుడు ఉన్నాడని గుర్తు, ఈశ్వరుడు ఉన్నాడని గుర్తు కాబట్టి ధ్వజాన్ని చూడగానే మీరు పెళ్లి కొడుక ఇంకోటి అనవసరం దిగిపోయారంతే, నేల మీద నడిచారు. మీరు మంగళవాయిద్యాలు ఒప్పుకోలేదు, తల మీద టోపీ ఉండకూడదు తీసేస్తారు, బెల్ట్ పెట్టుకోకూడదు తీసేస్తారు, వర్షం వస్తోంది అయినా గొడుగేసుకోకూడదు, దేవాలయంలో ఛత్రం ఒక్క ఆయనకే, మనం పట్టుకుని ఛత్రం పట్టుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు, అన్ని రాచ మర్యాదలు ఆయనకే, అందుకే రాజలాంఛనములను ఇస్తారు ఆయనకి, అందుకే రాజోపచారములు ఆయనకే చేస్తారు. ఒక ధ్వజస్తంభం కనపడితే ఆ ధ్వజస్తంభం అన్ని గౌరవాలు విడిచిపెట్టడానికి, లోపల ఉన్నవాడి గౌరవానికి అది గుర్తుగా నిలబడింది ధ్వజం. నిన్ను ధ్వజస్తంభాన్ని చేస్తాడే. ఎవడు ఆ పాదముల అడుగుని ధ్యానంలో చూసి తల మీద పెట్టుకున్నాడో వాడు ధ్వజస్తంభం అవుతాడు. వాడొచ్చి నిలబడితే వాడు నిజ జీవితంలో ఎవరూ చూడరు. వాడు నిజ జీవితంలో వాడికి ఉన్న ఐశ్వర్యం ఎంత, వాడికి నిజ జీవితంలో వాడు దేని మీద వెళతాడు, వాడికి నిజ జీవితంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వాడికి నిజ జీవితంలో ఎన్ని బట్టలు ఉన్నాయి, ఇవేం చూడరు. ఆయన వచ్చాడు అంతే, వెంటనే వాళ్ళ వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ వాళ్ళ పదవుల్ని, వాళ్ళ వాళ్ళ ఐశ్వర్యాన్ని మరిచిపోతారు. మరిచిపోయి గబగబగబగబా ఎదురొచ్చి భగవంతుణ్ణి సేవించడానికి భార్యతో కలిసి ఎలా పెడతారో అలా భార్యతో కలిసి ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురెళ్ళి స్వాగతం పలికి భగవంతుడికి ఎలా హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి పాదయోహో పాద్యం సమర్పయామి చేస్తారో అలా అయ్యా కాళ్ళు కడుక్కోండి చేతులు కడుక్కోండి అని
ఎంతో మర్యాద ఇచ్చి ఎంతో మన్ననిచ్చి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక సేవ చేసిన భగవంతుడే మన ఇంటికి వచ్చి పల్లకీలో ఉన్న మూర్తి మన ఇంట్లోకి వచ్చి వెళ్ళింది అనుకోండి. మా ఇంట్లోనండి ఏడాదికి ఒకసారి కామాక్షి మా ఇంటికి వస్తుందన్నవాడు ఎంత పొంగిపోతాడో అలా ఏమంటే ఆయన మా ఇంటికి వచ్చి వారం రోజులు ఉన్నారండి అని చెప్పుకుని పొంగిపోవు మహాభక్తులైన వారి ఇంటికి వస్తే. మీ గౌరవాలన్నీ మీరు వదిలిపెట్టి ఆయనే గౌరవనీయుడు అని అనేటట్టుగా నీకింత గౌరవం లభించేటట్టు, ఇంత గౌరవం లభించిన ధ్వజస్తంభం ఏం చేస్తోంది? ఎప్పుడు గాలికి చిరుగంటలు మోగిస్తూ నేను గొప్ప అందం, లోపల ఉన్న నా స్వామి ఉన్నాడనడానికి నేను గుర్తు అని నిలబడుతుంది. లోపల ఉన్న ఈశ్వరుడు గొప్ప అని ఆయన గురించి చెప్పడానికి ఒళ్ళు చెమట పట్టేటట్టు పరమ ప్రేమతో భగవంతుడి గురించి చెప్పుకుని సేవించుకుని ఎవడు పొంగిపోతాడో వాడు ధ్వజస్తంభం పొందినంత కీర్తిని పొందుతాడు. ధ్వజాన్ని చూస్తే భగవంతుణ్ణి చూసిన పుణ్యం ఎలా వస్తుందో అలా అటువంటి వాడి దర్శనం చేత కూడా భగవద్ దర్శనంతో సమానమైనంత పుణ్యం వస్తుంది. ధ్వజస్తంభం దగ్గరికి తీసుకెళ్లి దీపం పెట్టడం ఎంత గొప్పదో అటువంటి మహాత్ముడి పాదముల దగ్గరికి వెళ్ళి నువ్వు తల వంచి నమస్కరించడం అంత గొప్పది. ఇప్పుడు ధ్వజానికి ఎంత గొప్పతనం వచ్చిందో నీకంత గొప్పతనం ఇవ్వగలను నా పాదములను నువ్వు ధ్యానంలో చూడగలిగితే. అందుకే రేఖామయధ్వజ మొట్టమొదట ధ్వజం అవుతావు, శుధాకలశ అమృత భాండం అవుతావు. ఆయన పాదములలో అమృత భాండం ఉంటుంది గుర్తు. ఆ అమృత భాండం ఏమిటో తెలుసా అండి? అది తాగారనుకోండి, తాగితే చాలు ఇక మళ్ళీ కొట్టడు. అమృతం తాగాడు అనుకోండి ఇక ఆకలి దప్పులు ఉండవు. అమృతం తాగాడు అనుకోండి జరామరణములు ఉండవు. అమృతం తాగాడు అనుకోండి ఇక వృద్ధాప్యం రాదు. ఆయన పాదముల అడుగు భాగాన్ని ఎవడు చూశాడో వాడికి ఇక చావు పుట్టుకలు లేవు, వాడికి వృద్ధాప్యం లేదు, వాడికి భయం లేదు, వాడికి భీతి లేదు. ఎందుకో తెలుసా అండి? విపరిణీయతే. దీనికి బాధ కలుగుతోంది అనుకోండి, అవును ఇది వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతోంది, పుట్టి 50 ఏళ్ళయింది, 50 సంవత్సరాలైంది, ఇది మారదు, వికారం పొందదు. ఇత పూర్వం బాగుండేది, ఇప్పుడు ఇక్కడ నెప్పిడుతోంది ఎక్కువ కూర్చుంటే. ఇత పూర్వం నల్లగా ఉండేది, ఇప్పుడు తెల్లబడిపోతోంది ఇదంతా. ఇత పూర్వం దీనికి కళ్ళదోడు లేదు, ఇప్పుడు కళ్ళదోడు వచ్చింది దీనికి. కాబట్టి ఎంతకాలం నుంచి ఇది భూమి మీద ఉందో అంతకాలం ఇక ఉండదు, కొంతకాలం ఉండి ఇది వెళ్ళిపోతుంది అని తొందరపడతాడు భగవంతుడి సేవ చేయడానికి. అమ్మో ఇది వెళ్ళిపోతే సేవ ఎలాగా, ఇది ఉండగా ఈశ్వరుణ్ణి సేవించుకుంటానని ప్రయత్నిస్తాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ముసిలితనం గురించి భయం లేదు, అతనికి మళ్ళీ పుడతానన్న బెంగ లేదు. వాడు భగవంతుణ్ణి ఆరాధిస్తుంటాడు. ఎవరు పరమేశ్వరుడు యొక్క వెంకటేశ్వరుడు యొక్క పాదముల క్రిందకి ధ్యానమునందు చూడగలిగాడో వాడు అమృత భాండమయ్యాడు. కాబట్టి రేఖామయధ్వజ శుభాకలశ ఆతపత్ర, శుభాకలశం అంటే అమృత భాండం, అమృత భాండం అయ్యాడు, ఆతపత్రం అయ్యాడు. ఆతపత్రం అంటే గొడుగు. గొడుగు దానికి ఒక చమత్కారం ఉంది. గొడుగుకి మీరు మీతో పట్టుకెడితే మిమ్మల్ని రక్షిస్తుంది. గొడుగు మీరు ఇంట్లో పెట్టుకుని ఎండలో వెళ్ళారనుకోండి, దిక్కుమాలిన గొడుగు 350 రూపాయలు పెట్టి కొన్నానండి, రావద్దా అని వెనకాలంటే రాదు. మీరు పట్టుకుని వెళ్ళారనుకోండి, ఎండ మీ మీద పడకుండా కాపాడు. వాన వస్తోంది, గొడుగు ఇంట్లో పెట్టి మీరు ఎడితే మీ మీరేం తడవకుండా ఉండరు, గొడుగు పట్టుకుని ఎడితే మిమ్మల్ని రక్షిస్తుంది. భగవంతుడు గొడుగై నిలబడతాడు. గొడుగై నిలబడడం అంటే ఏమిటో తెలుసా అండి? 2 శీతోష్ణ సమదుఃఖేషు అంటారు. తుల్య నిందా శృతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనర అంటాడు భగవద్గీత భక్తియోగంలో పరమాత్మ. గొడుగు పట్టి ఉండడం అంటే గొడుగు ఎండ నుంచి రక్షిస్తుంది, వాన నుంచి రక్షిస్తుంది, తడవకుండా రక్షిస్తుంది, వేడెక్కిపోకుండా కాపాడుతుంది. అలాగే పరమేశ్వరుడు గొడుగై నిలబడతాడు అటువంటి వాడికి. ఆ భావన చేత ఏమవుతాడో తెలుసా అండి? ఓ కష్టం వచ్చిందనుకోండి, అమ్మాయి ఏదో గత జన్మలలో చేసిన పాపం ఉంది, అమ్మయ్యా ఈ కష్టం రూపంలో పోయింది, కానీ భగవన్ నీ పాదముల యందు భక్తి మాత్రం పోకుండా చూడు. ఈ కష్టంలో కూడా బాగా నీ పాదములు పట్టుకుని ఉండాలి. ఎందుకో తెలుసా? నేను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండరని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మీరు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నందని మెచ్చని ఎలుగని లోలోన నిందింపని శ్రీకాకున్మడని మహాత్ముడని చేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర. పొగడని తెగడని లోకం పొగట్టతో లోకం తెగట్టతో నాకు సంబంధం లేదు. ఈశ్వర
నిరంతరము నీ పాదములు నా తల మీద పెట్టుకుని బ్రతకగలిగితే నాకు చాలు అన్నవాడెవడో వాడు పొగిడినప్పుడు పొంగిపోడు, తెగిడినప్పుడు కుంగిపోడు. తనని ఎవరైనా పొగిడితే ఆయన పాదాలు పట్టుకున్నాను కదండి అందుకు పొగిడారంటాడు, ఆయనకు అర్పించేస్తాడు. తనని ఎవరైనా తిట్టారనుకోండి, ఫోన్లేండి వాళ్ళకి తెలియక తిట్టారు, ఏ జన్మలోనూ చేసుకున్న పాపం ఈ రూపంగా పోయింది, వాళ్ళు తిట్టేశారు అక్కడతో వదిలిపోయిందా, ఎవరినో తిట్టుంటాను గత జన్మలో బాధ పెట్టుంటాను ఈ జన్మలో తిట్టారంటాడు. రెండిటి ఎందు పొంగు లేదు కుంగు లేదు, రెండూ లేకుండా పైన గొడుగు ఎండా వానకి నిలబడినట్టు నిలబడుతుంది ఆయన పాదం. కాదు కాదు, అసలు మీకు కష్టము సుఖము అన్న రెండిటి ఎందు ఆయన ఛత్రం పట్టి కాపాడుతాడు. సుఖము అన్నదానికి క్షేమము అని ఒక పర్యాయ పదం ఉంది. ఉన్నది జారిపోతే సుఖం పోతుంది, ఉన్నది ఉండడం క్షేమం, కొత్తది రావడం యోగం. మోటార్ సైకిల్ ఉన్నవాడు కారు కొనుక్కుంటే యోగం వచ్చిందని, ఇంతకుముందు పిల్లలు లేని వాడికి కొడుకు పుడితే పుత్రయోగం పట్టిందని. ఉన్నది ఉంటే, ఇంతకుముందు పెళ్లి చేసుకున్న పెళ్ళం చక్కగా ఉంటే క్షేమం. కాబట్టి క్షేమం యోగం ఈ రెండూ ఉండడం గొడుగు పట్టడం. కాబట్టి నేను రక్షిస్తుంటాను నిన్నెప్పుడు, నీకేం బెంగలేదు అందుకని ఆయన గొడుగు పట్టాడు. అందుకని ఇది చెప్పడానికి సర్వదా నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను. ఈ రక్షణ ఎంతవరకో తెలుసా? ఆఖరి ఊపిరిలో నీ చేత నన్నే స్మరణ చేయించి ఆఖరి ఊపిరి యందు నన్ను స్మరించాడన్న పుణ్యము నీకిచ్చి నిన్ను నాలో కలుపుకోవడం వరకు నేను రక్షిస్తాను. చాలా ఇది చెప్పడానికి రేఖామయద్ధ సుధాకలశాత పత్ర వజ్రాం, వజ్రాయుధం ఉంటుంది ఆయన పాదముల ఎందుకు కనపడుతుంది ఆ చిహ్నం. వజ్రాయుధం ఎటువంటి దాన్నైనా బదలగొట్టేస్తుంది, వజ్రం మాత్రం వజ్రానికే బదలవుతుంది. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రం వజ్రానికి బదలవుతుంది తప్ప వజ్రం ఇంకా దేనికి బదలవదు, కానీ అది అన్నిటినీ బదలగొడుతుంది. అలా బద్దలగొట్టగలిగినట్టు నువ్వు కొన్ని కోట్ల జన్మల నుంచి చేసినటువంటి పాపములన్నీ బద్దలగొట్టేసి నిన్ను నా దరిన చేర్చేసుకుంటాను. అందుకని వజ్రం. కాబట్టి వజ్రాంకుశ, అంకుశం ఒకటి ఉంటుంది ఆయన పాదముల యందు ముద్ర, దివ్యమైన ముద్ర. అంకుశం ఎందుకు? అంకుశం దేన్ని అదుపు చేయడానికి వాడతారు? ఏనుగుని అదుపు చేస్తారు. ఏనుగుని మీరు చూడండి, ఇనప గొలుసులతో కట్టేస్తారు. ఎప్పుడు ఏనుగుని స్వేచ్ఛగా విడిచిపెట్టరు. పాదములకు ఇనప గొలుసు వేసి ఆ ఇనప గొలుసు తీసుకెళ్లి ఒక పెద్ద ఇనప స్తంభానికి కడతారు. మామూలు కొలుపు మామూలు తాడు ఏనుగుని కట్టడానికి సరిపోదు, అంత పెద్ద ఏనుగుని కట్టడానికి అంత గొప్ప ఇనప తాడే ఉండాలి, ఇనప బంధనమే ఉండాలి. మనలో కూడా రెండు ఏనుగంత పెరిగిపోయి ఉంటాయి. ఈ రెండు ఏనుగంత పెరిగిపోయినవే కామము క్రోధము. భాగవతంలో ఒక చమత్కారమైన విషయం ఉంది. మనిషి జీవితం ఏమి? కోరికలు కోరుట ప్లస్ తీరిన కోర్కెల వలన సుఖములు పొందుట ప్లస్ తీరని కోర్కెలకు ఏడ్చుట ఈజ్ ఈక్వల్ టు జీవితం. ఏదో ఒకటి కోరుతాడు, కొంత టైం అయింది దానికి, అది జరిగింది, సుఖం సంతోషం అన్నాడు, కొంత టైం అయింది. ఇంకోటి కోరాడు, మళ్ళీ టైం అయింది, అది తీరలేదు, ఏడుస్తూ కూర్చున్నాడు, మళ్ళీ కొంత టైం అయింది, ఆఖరికి ఊపిరి అయిపోయింది. ఇదే జీవితం. అలా కాకుండా తీరితే సంతోషించడం, తీరకపోతే కోపడుతూ ఉండడం వాడి మీద. అలా కాకుండా కామాన్ని క్రోధాన్ని ఈ రెండింటినీ నీ అంత నువ్వు అదుపు చేసుకోలేక పాడయ్యో. నేను అదుపు చేస్తాను. ఈ రెండు ఏనుగులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. వాటిని నియంత్రించడం అంత తేలిక కాదు. అంతంత ఏనుగైనా ఇలా ఉన్న మావటి ఓ అంకుశం పట్టుకుంటే చెప్పిన మాట వింటుంది. సన్నగా ఉంటాడు మావటి. అలా పక్కన కూర్చుని ఏనుగుని పక్కన నించోపెట్టుకుని ఆ ఏనుగు పాదాల ముందు అంకుశం పెడతాడు. పెట్టి ఇలా కూర్చుంటే తొండం ఇలా ఊపుతుంది తప్ప అంకుశాన్ని దాటి మాత్రం ముందుకెళ్ళదు. అంత భయం అంకుశాన్ని చూస్తే. నేను నీ కోపాన్ని నీ కామాన్ని రెండింటినీ నేను అలా అదుపు చేసి ఉంచుతాను. నేను అంకుశాన్నై నీకు కోపం వచ్చి అనకూడని మాటలు అనకుండా ఉండేటట్టు, నీకు పిచ్చి కోర్కెలన్నీ పుట్టి ఆ కోర్కెల వలన నువ్వు పాడైపోకుండా ఉండేటట్టు నేను నిన్ను రక్షిస్తానని చెప్పటానికి అంకుశాన్ని తన పాదముల యందు దివ్యముద్రగా పెట్టుకుంటాడు. కాబట్టి రేఖామయద్ధ పత్ర వజ్రాంకుశాంబురుహ. అంబురుహ అంటే పద్మం. అదే పద్మావతీదేవి. అసలు ఆ ఆ పాదములయం ఉండేది ఎవరో తెలుసా అండి? మనమందరం అంటాం అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారి గుండెల్లో ఉందంటాం. తప్పు.
ఆవిడ ఎప్పుడూ ఆయన గుండెల్లోకి చేరదు. ఆవిడంతటా ఆవిడ గబగబా విడిపోయి గుండెలెక్కి కూర్చోదు. ఆవిడ ఎప్పుడు ఎక్కడ కూర్చుంటుందో తెలుసా అండి? ఆవిడ ఎప్పుడూ పాదముల దగ్గరే కూర్చుంటుంది. అందుకే మీరు చూడండి, లక్ష్మీనారాయణుల మూర్తిని ఎప్పుడైనా చూస్తే ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడు శ్రీమన్నారాయణుడు. లక్ష్మీదేవి ఆయన పాదముల